తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2 to 12% మాత్రమే. త్వరపడండి. Namaste, welcome to Kissing Talks. This show sponsored by Mukunda Jewelers. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే ఈ రోజు ఫన్, ఎంటర్టైన్మెంట్ అలానే గ్లామర్ కూడా ఉండబోతుంది. ఈ సెలబ్రిటీ గురించి చెప్పాలంటే హాట్ అనగానే గుర్తొచ్చేది ఇలియానా, స్వీట్ అనగానే గుర్తొచ్చేది మన అరియానా. Sexy girl, cutie girl, glamour beauty, my Ilyana, my Ilyana. ఎలా ఉన్నావు అరియానా? చాలా బాగున్నాను, సూపర్ గా ఉన్నాను. ఎలా కనిపిస్తున్నాను? కనిపిస్తున్నాను. కనిపిస్తున్నావు. ఓ మై గాడ్, కుర్రాలు గుండెల్లో మంటలు మొదలవుతున్నాయి. ఏంటి అరియానా, ఏం చేస్తున్నావు ఇప్పుడు? ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ప్రజెంట్ అయితే రీసెంట్ గా నేను వేరే లెవెల్ ఆఫీస్ అని చెప్పేసి ఆహాక్ చేశాను. తర్వాత చిన్న మూవీస్ లో క్యారెక్టర్స్ చేస్తున్నాను. దేవుడికి ప్రేయర్ చేస్తున్నావి కరెక్ట్ గా రిలీజ్ అవ్వాలి, ఎడిటింగ్ లో పోకూడదు అని. మూవీస్ లో ఎస్, క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నా. ఇప్పుడు దాకా రీల్స్, యూట్యూబ్, బుల్లి తెర అనుకున్నారు. ఇప్పుడు మన హరియానా పెద్ద తెరలో రాబోతుంది. నేను పెద్ద తెరలో కూడా చిన్న క్యారెక్టరేనా? బేసిక్ గా నీకు ఇష్టమైన నీ డ్రీమ్ ఏంటి? పెద్ద సినిమాల్లో చేయాలి అని కదా? నో అలా నేను చెప్పలేను, కానీ నేను చిన్న ఉన్నప్పటి నుండి అయితే మూవీస్ లో కనిపించాలి అనేది నాకు తెలియదు. ఇప్పుడు నా జర్నీ స్టార్ట్ అయినప్పుడు అంటే మారుతూ ఉంటుంది కదా. సో అలా ఇప్పుడు నేను యాంకర్ అవ్వాలి. ఫస్ట్ అయితే నేను ఇనిషియల్ గా నా లైఫ్ లో నాకు ఏమనిపించేది అంటే నన్ను మా గల్లీలో వాళ్ళు గుర్తుపట్టాలి, మా బిల్డింగ్ లో వాళ్ళు గుర్తుపట్టాలి, నేను అలా అనుకునేదాన్ని. సో అది మెల్లమెల్లగా దానికి ఏం చేయాలి అని ఆర్జీ అవుదాం అనుకున్నా. ఇటు బై అది కాస్త నేను యాంకర్ నయ్యా, ఏదో ఆడిషన్ ఇచ్చి ఓకే ఇది అట్టే తీసుకెళ్తుందని నేను చాలా అనుకోకుండా వచ్చాను ఇటువైపు. కానీ నాకు అనిపించింది అంటే నేను సీరియస్ గా ఎఫర్ట్స్ పెడతా. సో అలా నడుస్తుంది. ఈ రోజు నీకు ఏమనిపిస్తుంది? ఎక్కడ కనిపించాలనిపిస్తుంది? నాకు ఈ షో అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి బెడ్రూమ్ లో పడుకోవాలనిపిస్తుంది. సో మొత్తానికైతే గల్లీలో ఒక పోరడు నన్ను గుర్తుపడితే చాలనే హరియానా ఈ రోజు ప్రెగ్నెంట్ లేడీ ఒక రీల్ చూస్తే లోపల బిడ్డ అంటున్నాడంట, మమ్మీ ఇది హరియానా, మమ్మీ ఇది హరియానా అని. భయ్యా నాకు ఈ ఎలివేషన్ కి ఏ సంబంధము లేదు. ఇవి ఎట్లా అప్పటికప్పుడు వస్తున్నాయి మైండ్ కి, లేకపోతే మనిషి చూడగానే వచ్చేస్తే కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాలు. మొత్తానికి అయితే హరియానా నువ్వు ఎక్కడ పుట్టావు? నేను మా ఊరు తాండూరు, వికారాబాద్ దగ్గర. అప్పట్లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనేవాళ్ళు. మీ వికారాబాద్ వాళ్ళు అందరూ ఇంతేనా? చిచ్చరు పిడుగులు, చిచ్చరు బాంబులు అంటారు చూడు, బ్లాస్ట్ 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 ఇట్లా మెరుస్తా. దిల్దార్ తాండూరు వాళ్ళు, వికారాబాద్ వాళ్ళు అంటే దిల్దార్. తెలంగాణ ఇస్ లైక్ యునో దిల్ సే బాత్ కర్నా, దిల్ సే బోల్నా, ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంటదబ్బా, మీరు హార్ట్ఫుల్ గా ఉంటారబ్బా. మొత్తానికి అయితే మనది ఎక్కడ? తాండూరు పోరి అనమాట. తాండూరు పోరి. సో ఎట్లా మీ ఫ్యామిలీలో మీరు ఒక్కరేనా? ఎంతమంది? అయితే నేను నాకు ఒక అందమైన క్యూట్ చెల్లి మృగనయని తన పేరు. ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు. బిగ్ బాస్ షోలో వచ్చిందా? తను జాబ్ చేస్తుంది. అండ్ మా మమ్మీ, మా ఫ్యామిలీ. మీ రియల్ నేమ్ హరియానానేనా? ఒక నిమిషం హెయిర్ సెట్ చేసుకుంటావు, పేరు చెప్పేమో. మిర్రర్ తీసుకురమ్మంటావా? టచ్అప్ చేసుకుంటావా? నా పేరు యాక్చువల్లీ అర్చన. ఎంత బాగుందిరా పేరు. అవును, పేరు బాగుంది, కానీ పేరుకే కష్టాలు ఎక్కువ ఉన్నాయని మార్చేసుకున్నా నేను. పేరు కూడా కష్టాలు ఉంటాయా? ఏమో, ఐ ఫీల్ దాట్ కొంతమంది కొన్ని పేర్లు కలిసి రావు. కొంతమందికి ఒక పేరు ఉందనుకో కష్టాలే ఉంటాయి. అబ్బా తల్లి, మీకు ఆ నేమ్ ఉన్నప్పుడు ఏదైనా ఫేస్ చేశారా? అబ్బో ఎన్ని దరిద్రాలు చూడలేదు ఆ పేరు ఉన్నప్పుడు. బాబా సో నేను అట్లా ఒక రోజు ర్యాండమ్ గా ఇట్లా కాదు నా పేరు మార్చుకుందాము అని చెప్పేసి సడన్ గా ఫ్రెండ్స్ హెల్ప్ మీ, నువ్వు నీ పేరు మార్చుకోవచ్చు కదా, అర్చన బోరింగ్ గా ఉంది అని అంటే ఆర్యానా అని పెట్టుకున్నా. ఎందుకు? ఇది మీరు పెట్టుకున్నారా లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరైనా? లేదు, మా డాడీ నా పేరు అర్చన పెట్టుంటారు, మా మమ్మీ నా పేరు గ్లోరీ పెట్టింది. మా డాడీ హిందూ, మా మమ్మీ క్రిస్టియన్.
సో మా మమ్మీకి సమ్ ఉంది రిలేటెడ్ జీసస్ కాల్స్ అని సంథింగ్ ఏదో ఉంది. సో వాళ్ళని ఏదో అడిగి మా మమ్మీ నా పేరు గ్లోరీ అని పెట్టింది, మా నాన్న అర్చన అని పెట్టుంటారు. సో అట్లా అర్చన గ్లోరీ అయ్యింది. నేను ప్రాసెస్లో యాంకర్ అవుతున్నప్పుడు పేరు మార్చుకుందాం అన్నప్పుడు మాత్రం ఇది నేను అనుకుంది ఏంటంటే, నాకు కొన్ని ఆప్షన్స్ వచ్చినప్పుడు ఆర్యానా అని నాకు నచ్చింది, ఆర్యానా పెట్టుకున్నా. ఎందుకో మా మమ్మీ ఫీల్ అవుతుంది, ఏదో ఆలోచించాను నేను ఆ టైంలో, ఆర్యానా పక్కన గ్లోరీ బాగుంది కదా, ఎందుకు మా మమ్మీ పెట్టింది కదా అని ఆర్యానా పక్కన గ్లోరీ తగిలించుకున్నా. ఓ మీ మమ్మీని హర్ట్ చేయకుండా నువ్వు హర్ట్ అవ్వకుండా ఇద్దరు మమ్మీ అంత థింక్ చేసే లాజిక్ ఏం లేదు కానీ ఆ టైంకి నేను అట్లా ఆలోచించిన, ఫోన్లే మమ్మీ కోసం పెడదామని ఆర్యానా గ్లోరీ అయ్యింది. మొత్తానికి పేరు ఇలా మారింది అనమాట. ఈ పేరు మారాక మొత్తానికి అయితే హ్యాపీ. మెల్లమెల్లగా బాగుంది నాకు. ఇప్పుడు నాకు నా పేరు అంటే చాలా ఇష్టం. నాకు ఆర్యానా గ్లోరీ అంటే ఓ ఫీల్ ఉంది, ఏంజల్ పిల్లలా అనిపిస్తుందా? నాకు ఏదో ఫీల్ అనిపిస్తుంది. ఆర్యానా, మిషిక, యషిక, ఏదో కొన్ని పేర్లు నచ్చుతాయి నాకు. అసలు ఈ ఫీల్డ్ లోకి రావాలని నీకు ఎలా అనిపించిందిరా? అసలు ఫస్ట్ నీకు ఎట్లా సబ్జెక్టులు అన్నీ ఫెయిల్ అయ్యి ఎటు వెళ్ళాలో దిక్కు తెలియని పరిస్థితిలో నేను ఉంటే, ఆనెస్ట్లీ నాకు చిన్న ఉన్నప్పటి నుండి నేను కొద్దిగా సెల్ఫ్ సెంటర్డ్, హ్యాపెనింగ్, అందరితో బాగా మాట్లాడే పర్సన్. బట్ కొంతమంది ఉన్నప్పుడు అంటే నాకు నచ్చిన వాళ్ళు ఉంటేనే, కొత్త వాళ్ళు ఉంటే నేను చాలా రిజర్వ్డ్ ఉంటాను. బట్ ఒకరోజు నేను ర్యాండమ్గా మా చెల్లితో పాటు కూర్చొని టీవీ చూస్తున్నాను. ఐ స్టిల్ రిమెంబర్ హన్సిక, అది ఒక దయ్యం సినిమా, స్టూడియో 1 అనే ఛానల్లో ప్లే అవుతుంది. కింద ఇక్కడ యాంకర్లు కావాలేను అని ఉంది. అది ఒక లైఫ్లో పర్టికులర్గా ఏదైనా జరగాలంటే ఒక టైం రాసిపెట్టి ఉంటుంది. అవును, నా లైఫ్లో అట్లాంటి టైం అది నేను కింద మా చెల్లిని చూసి, నాకు అప్పటికే సబ్జెక్ట్ జాబ్ పీకి అంత ఏం లేదు, ఇక అర్థమైంది అది అయిపోయిన తర్వాత ఇంట్లో బాసనలే అని. సో చూసి మా చెల్లికి నేను కింద ఏదో ఉంది అది ట్రై చేస్తానే అని అంటే, ట్రై చేయని అన్నది అంతేం పట్టించుకోలేదు. దానికి ఏదో మెయిల్ ఐడి అంటున్నారు, ఏదో పంపించమంటున్నారు. సంభవం నా దగ్గర ఒక LG ఫోన్ ఉండింది, అప్పుడే మెయిల్ ఐడి క్రియేట్ చేసేసుకొని డామినోస్ పిజ్జాలో దిగిన ఫొటోస్ ఏవో వాళ్ళకి పంపించేసాను. అక్కడ నుండి వాళ్ళు నెక్స్ట్ ఆడిషన్కి రమ్మన్నారు. వాళ్ళు ఏం చెప్పారు, నన్ను 12:30కి ఆడిషన్కి రమ్మన్నారు. నేను కొన్ని మేనేజ్ చేసుకుంటూ 4:30కి వెళ్ళా ఆడిషన్కి. అయిపోయింది ఆడిషన్ ఆల్మోస్ట్. ఇక నేను వెళ్ళిన తర్వాత జిడ్డు ముఖము, అసలు ఏదో ఇట్లనే వెళ్ళినబ్బా. వెళ్ళి అక్కడ ఒక మేడం ఉన్నారు, మేడంని ప్లీజ్ మేడం ఆడిషన్ మేడం చేయండి మేడం అని అంటే, షీ వాజ్ రియలీ కైండ్. ఆవిడ పేరు కృష్ణవేణి మేడం అని చెప్పి మామూలుగా చూసా. ఇప్పుడు అంత టైం లేదు, నువ్వు వచ్చి రూమ్లో కూర్చో అని చెప్పి, ఏదో వెనుక పక్క పెద్ద మ్యాట్ ఉంది గ్రీన్ కలర్ది, నా ఎదురు ఒక చిన్న ఇట్లా బ్లాక్ కలర్, ఇప్పుడు ప్రాంప్టర్ అని నాకు తెలుసు కానీ ఇట్లా టీవీ లాగా ఒకటి ఎదురుగా ఉంది, కూర్చోబెట్టి ఒక స్టూల్ మీద కూర్చోబెట్టిండ్రు. ఒక 4-5 సేమ్ ఇట్లానే ఉన్నారు. చదవమంటుందావే, తెలుగు రాదబ్బా, స్వేర్ నాకు ముక్క రాదు. నేను చూస్తున్నా, నాకు కళ్ళు కూడా కనిపిస్తలేవు. ఆ ప్రాంప్టర్ ఇట్లా 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 చూస్తున్నా, నాకు కనిపించట్లేదు. నేను ఏం చేశాను నాకు అర్థం కావట్లేదు అని చెప్పి బిస్కెట్ అయితే చేసిన, బట్ అంతేం చేయలే. నాకు మంచిగా అర్థమైంది, దోబేంది. అయినా సర్లే మనం ఏదో ట్రై చేసాం. నాకేం సీరియస్, నాకు పెద్ద జాబ్ ఏం అవసరం లేదు ఆ టైంకి అయితే. నేను పెద్ద సీరియస్ గా కూడా వెళ్ళలేదు, జస్ట్ ఏదో కనిపిస్తాం కదా టీవీలో. అంటే ఇప్పుడు కర్మలో ఫీల్ అవుతున్నాను నేను ఇట్లా. అయినాక 1 వీక్ అయింది. 1 వీక్ అయినాక నా ఫ్రెండ్స్ అందరూ డిగ్రీలో అందరికి జాబ్ ప్లేస్మెంట్స్ వచ్చినాయి. నాకు అవన్నీ ఆలోచిస్తే ఎంత కోపం వచ్చేదో, నేను ఏదో ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యేదాన్ని. అందరికి ప్లేస్మెంట్స్, జాబ్. నేను లాస్ట్ ఎగ్జామ్ చాలా చండాలంగా జావా ఎగ్జామ్, అది కూడా ఫెయిల్. ఇంకా ఏముంది నా బతుక్కి అనుకుంటూ లాస్ట్ ఎగ్జామ్ గుమ్మం దాటి, ఇక వీళ్ళందరికీ 1 మంత్ హాలిడేస్ ఉంటే ప్లేస్మెంట్స్ జాబ్లో వెళ్ళిపోతారు, నేను ఇంట్లోనే ఉంటానేమో అనుకుంటూ నిజంగా ఇదే ఆలోచించుకుంటూ ఇట్లా బ్యాగ్ తీసా. చెట్టు కింద ఉంది నా బ్యాగ్. చూస్తే నాకు 4 మిస్ కాల్స్ ఉన్నాయి నా ఫోన్లో. అన్నోన్ నెంబర్ నుండి నాకు మిస్ కాల్ అని చెప్పి కాల్ చేశాను. కాల్ చేస్తే కంగ్రాచులేషన్స్, మీకు 7,000 శాలరీ, మీరు సెలెక్ట్ అయ్యారు యాంకర్గా, నెక్స్ట్ వీక్ జాయిన్ అవ్వండి అని అన్నారు. కాదురా, నువ్వు జిడ్డు వేసుకొని వెళ్తేనే 7,000 అన్నారు. అదే నువ్వు ఇంకా బాగా రెడీ అయ్యి వెళ్ళుంటే ఒక 15,000 అనేవారేమో. అప్పుడు ఈ పిల్ల చాలా కాస్ట్లీ ఏమో, దీన్ని మెయింటైన్ చేయలేమని పంపించేవాళ్ళేమో. అయితే సెలెక్ట్ అయ్యారని అన్నారు. నాకు అసలు ఏం అర్థం కాలేదు. నాకు ఫస్ట్ కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. 1 వీక్లో నేను జాబ్ ఎక్కేసా. తర్వాత నుండి ఇక స్ట్రగుల్స్, తెలుగు నేర్చుకున్నా, చదవడం నేర్చుకున్నా. అక్కడ నుండి నేను స్టార్ట్ అయిన జర్నీ స్టార్ట్ చేసావు. ఆర్జీవి గారితో అసలు నువ్వు చేసిన ఆ ఇంటర్వ్యూ ఇప్పటికీ కూడా అది ఒక డిఫరెంట్. అది చాలా మందికి అంటే కొంతమంది ఫన్గా తీసుకున్నారు, కొంతమంది ఎంజాయ్ చేశారు, కొంతమంది కామెంట్ చేశారు. నీకు ఎలా అనిపించింది ఆ టైంలో? నో, ఇట్స్ ఆల్ లైక్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అబ్బా. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను తెలుసు కాబట్టి నన్ను మీరు 10 మంది గుర్తుపడుతున్నారు. బట్
నేను తెలియక ముందు కూడా నేను ఇదే. నేను అప్పుడు ఆలోచించింది, అప్పుడు నాకు గుర్తింపు లేదు, ఇప్పుడు నన్ను గుర్తిస్తున్నారు అంతే. నేను ఎప్పుడు ఏం ఆలోచించేది అన్నానంటే, నేను అప్పట్లో 1200కి 1000 రూపీస్కి 1500కి నేను ఇంటర్వ్యూస్ చేసేదాన్ని. అండ్ నాకు 10 ఇయర్స్ నుండి ఇదే నా స్ట్రగుల్, ఇదే నా లైఫ్. అండ్ నేను చాలా ప్రౌడ్గా, చాలా హ్యాపీగా చెప్పుకుంటా. ఒక 10 ఇయర్స్ నుండి నేను నా బిల్స్ పే చేసుకుంటున్నా. ఒక 10 ఇయర్స్ నుండి నా తిండి నేను తింటున్నా. యాజ్ నేను గొప్పగా చెప్పట్లేదు, నాకు ఆ భాగ్యం దేవుడు ఇచ్చాడు అన్నది నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. నేను అసలు నా లైఫ్లో ఏమవుతాను అని అనుకున్న దాన్ని నాకు నేను తిండి సంపాదించుకున్నాను అనే తృప్తి నాకు చాలా ఉంది. అయితే ఆ టైంలో ఏం జరిగిందంటే, నువ్వు నన్ను నమ్ము వర్ష, నాకు యూనివర్స్ ఎందుకో చాలాసార్లు సపోర్ట్ చేస్తుంది. నేను చాలాసార్లు అదే స్టూడియో 1లో జాయిన్ అయినప్పుడు ఆర్జీవి ఒక యాంకర్ ముందు లేచి వెళ్ళిపోయాడంట, క్వశ్చన్కి కోపం వచ్చిందంట, పక్కకి వెళ్ళిపోయాడంట అని చెప్పి అనడం విన్నప్పుడు నేను మనసులో ఆర్జీవి లాంటి పర్సన్ నేను ఇంటర్వ్యూ చేస్తే నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు లేచి వెళ్ళిపోకూడదు, కూర్చోవాలి, ఈ అమ్మాయి బాగా మాట్లాడిందని అనాలి, ఇలా పెట్టుకోవాలి నేను టార్గెట్, ఇదే నా టార్గెట్ అని ఊరికే అనుకున్న తర్వాత ఒక 1 year తర్వాత నాకు ఆయనతో ఇంటర్వ్యూ వచ్చింది. భైరవం అనే సినిమాకి ఆయన ఏదో ప్రొడ్యూస్ చేశారో స్పాన్సర్ చేశారో నాకు గుర్తులేదు, సినిమా పేరు ఒకటి నాకు చాలా గట్టిగా గుర్తుంది. దానికి ఇంటర్వ్యూ ఉంది, రామానాయుడుకి రండి అని అన్నారు. ఇంకా ఆర్జీవి గారిని కూర్చోబెట్టాలి, మాట్లాడాలి అని చెప్పి వెళ్ళానబ్బా. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ అమ్మాయి చూడడానికి చాలా చిన్నపిల్లలాగుంది, చాలా సన్నగా ఉంది, అంత నాలెడ్జ్ లేదేమో ఈ అమ్మాయికి, ఆర్జీవిని డీల్ చేయలేదులే అని చెప్పేసి నన్ను పంపించేశారు వెనక్కి. నాకు చాలా బాధేసింది ఆనెస్ట్లీ. అవునా? ఇట్స్ నాట్ అబౌట్ లుక్స్, ఇట్స్ అబౌట్ కంటెంట్, బట్ ఇట్ ఈస్ అబౌట్ లుక్స్ ఆల్సో. అగైన్ ఎండ్ ఆఫ్ ది డే లుక్స్ కూడా కావాలి, అది కూడా ఒప్పుకుంటా. ఐ ఫెల్ బ్యాడ్ అండ్ ఐ లెఫ్ట్. అట్లా ఇంకొకసారి అయ్యింది. అయితే ఫస్ట్ టైం ఇప్పుడు ఏదైతే టెలికాస్ట్ అయిందో అది ఫస్ట్ ఇది కాదు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఇంకొకసారి ఆపర్చునిటీ వచ్చింది. ఈసారైనా నేను ఎలాగైనా నేను ఇంటర్వ్యూ చేయాలి, ఇది నాకు వర్కౌట్ అవ్వాలి, నేను కూర్చోబెట్టాలి, ఇది చేస్తే నేను నా కెరియర్కో లేకపోతే నా జాబ్కో 100% చేస్తున్నట్టు, నాకు ఇది చిన్న టార్గెట్ పెట్టుకున్నా కదా నేనని మళ్ళీ వెళ్తే ఆ రోజు ఆర్జీవి గారు లేరు ఇంటర్వ్యూకి. ఐ ఫీల్ బ్యాడ్ రే, ఏంటి నేను ఇట్లా అనుకుంటున్నా అవ్వట్లేదు అని. 3rd టైం అవకాశం వచ్చింది, పరిగెత్తుకుంటూ వెళ్ళా చేద్దామనే లోపు సేమ్ థింగ్, నువ్వు డీల్ చేయలేవు, నీ వల్ల కాదు, నీకు అంత క్యాపబిలిటీ లేదు, నువ్వు చాలా సన్నగా ఉన్నావు, ఫస్ట్ ప్లేస్ వద్దులే అని చెప్పి పక్కన పెట్టి వేరే యాంకర్తో ఇంటర్వ్యూ చేయించారు. అమ్మా నాకు ఆ 3 సార్లు రిజెక్షన్ నా పర్సనాలిటీ నా మీద కొట్టేసింది, అది నా మీద నాకు కాన్ఫిడెన్స్ పోయింది. బట్ నేను కొద్దిగా ఇంకా ఏం ఆలోచించానంటే, ఫస్ట్ నేను కోల్పోయాను, కొద్దిగా బాధపడ్డాను హానెస్ట్లీ. తర్వాత నేను ఇంకా అక్కడ బేసిక్గా మనం ఇంటర్వ్యూ చేస్తుండగా ఫెయిల్ అయితే వేరు. 3 times. అయితే ఇంకా నేను 3rd టైం నేను బాధపడి నేను డిసైడ్ అయినా, నేను ఆర్జీవి ఇంటర్వ్యూ నాకు ఎందుకు ఈ టార్గెట్, ఎందుకు స్ట్రెస్ చేసుకుంటున్నా, నేను ట్రై చేశాను, నాకు వర్కౌట్ అవ్వట్లేదు, నాకు వద్దు, ఇంకా నేను తీసేస్తున్నాను నా మైండ్ నుంచి అని తీసేసిన. కట్ చేస్తే లాక్డౌన్కి ముందు లాస్ట్ ఇంటర్వ్యూ నేను ఒక రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని దుర్గా సల్మాన్ గారిని ఇంటర్వ్యూ చేశాను. ఇంకా జస్ట్ లాక్డౌన్, కరోనా స్టార్ట్ అయింది ఆ టైంలో. ఇంకా రేపటితో లాక్డౌన్ అయిపోయి అప్పుడే ఆర్జీవి గారు ఒక్కరే ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు ఆయన సినిమా రిలీజ్కి. కరోనా టైంలో ఆర్జీవి గారు ఒక సినిమా కోసం ప్రమోషన్స్ అయినా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిండు. కరోనా లేదు ఏం లేదని డేరింగ్గా ఒక స్టెప్ తీసుకున్నారు. ఆ టైంలో నాకు కాల్ వచ్చింది మన స్టార్స్ నుంచి, ఆర్యానా ఇట్లా ఇంటర్వ్యూ ఉంది ఆర్జీవి గారిది, ఆఫ్టర్నూన్ ఉంది చేస్తావా అని అన్నారు. నేను చాలా మంచి బద్ధకమైన జోన్లో ఉన్నాను. నేను ఇంకా నా ఫ్రెండ్స్కి వండాలి, ఈరోజు అంతా ఎంజాయ్ చేయాలి, లాక్డౌన్ సెట్ అయిపోయింది మైండ్. నేను ఇట్లా కాల్ రాగానే నేను అని నాకేమో నో అనిపిస్తుంది, నేను నాకు ఇప్పుడు చేయాలని లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫేస్ చేసావు. మనకు కావాల్సింది కరెక్ట్ టైంకి రావాలి అని రాసి పెడితే అది వస్తుంది, వస్తే నువ్వు వెనక్కి తిరిగి చూసుకెళ్ళవు. నా 3 రిజెక్షన్స్ తర్వాత నాకు ఆ ఇంటర్వ్యూ వచ్చింది, ఇంటర్వ్యూ తర్వాత నాకు ఏదో యూనివర్స్ వర్కౌట్ అయింది, బిగ్ బాస్ షో వచ్చింది, నాకు రికగ్నైజేషన్ వచ్చింది. సో కరెక్ట్ టైంకి పడ్డది నాకు అది. అలానే మీరు ఇంటర్వ్యూ తర్వాతే కదా బిగ్ బాస్కి వచ్చింది. అవును, దానివల్లే. అసలు బిగ్ బాస్ లో హరియానా అంటే నేను ప్రామిస్ గా చెప్తున్నా, ఆ సీజన్ లో నీకే నేను ఓట్ చేసా.
థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు ఆ టైంలో హరియానా అంటే ఒక కొత్త పిల్ల చిచ్చరి పిడుగు, దేనికి తల ఉంచదు, తనకి ఏది చెప్తే అది చేసేస్తుంది. ఏదో బిగ్ బాస్ హౌస్ టైంలో కూడా మీకు నేను సపోర్ట్ చేస్తాను, మాకు ఇది ఇవ్వాలి అంటే లేదు, మీకు జెన్యున్గా సపోర్ట్ చేయాలంటే చేయండి, నేను ఇది ఇస్తానంటేనే చేస్తాను, నాకు అది వద్దని వదిలేస్తారు. ఏదో ఒక అది నాకు రియల్ లైఫ్ లో కూడా అదే ప్రాబ్లం అవుతుందిరా. నేను ఆ బిహేవియర్ అదే అంటే కొంతవరకు అట్లా బిహేవియర్ కొంత నచ్చుతుంది కానీ కరెక్ట్ నీకు కాదనిపిస్తుంది, కానీ అదే ఎప్పటికైనా అదే కరెక్ట్. ముఖం మీద మాట్లాడడం, జెన్యున్ గా ఉండడం అంతే, తప్పదు. కొన్ని చోట్ల అది మంచి, కొన్ని చోట్ల అది పెద్ద ఇబ్బంది. ఆ టైంలో నువ్వు ఎన్ని అలాంటివి చూసినా కూడా ఇప్పుడు అందరి ఫేవరెట్ హరియానా. థ్యాంక్ యూ సో మచ్. నాకు నా లైఫ్లో నిజంగా లవ్ అనేది చాలా ల్యాకింగ్. నా లైఫ్లో నేను ఏదైనా ఎక్కువ పొందలేదు అని అంటే ప్రేమ. దేవుడు ఏదో ఒక రూపంలో ఇస్తాడని అంటారు కదా, మేబీ ఆ టైంకి నాకు ఆ రూపంలో ఇచ్చారేమో. ఎందుకని నీకు ప్రేమ అనేది ఎందుకు దొరకలేదు అన్నావా? నా లైఫ్లో ఎక్కువగా నేను ప్రేమ చూడలేదని నేను మా మమ్మీ లవ్ చూశాను, మా చెల్లి లవ్ చూశాను. హానెస్ట్లీ అది నేను ఫీల్ అయ్యాను. మిగతాది మేబీ దేవుడు నాకు రాసి పెట్టలేదేమో అని అనిపిస్తుంది నాకు. సరే, ప్రేమ 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 నీకు ఎప్పుడు దక్కలేదు అంటున్నావు, మరి పెళ్ళి ఎప్పుడు? వాడు వస్తాడు అని చెప్పి 2-3 సెలెక్ట్ చేసుకున్నా. నేను నా లైఫ్లో రాంగ్ పర్సన్స్నే సెలెక్ట్ చేసుకుంటా. ఇది సెలెక్ట్ చేసుకోవద్దు, వీడు కరెక్ట్ కాదు అని పక్కన వాళ్ళు చెప్తా ఉంటారు. మీరు చూడండి ఏదో డిఫరెంట్ యాంగిల్, నేను చూస్తున్నా, జస్ట్ పక్కకి జరగండి అని వెళ్తా. కొన్ని రోజులైనాక అర్థమవుతుంది, ఆ రోజు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ కదా, ఎందుకు అని అనుకుంటాను నేను. సో నా లైఫ్లో నేను ఎప్పుడు నా రిలేషన్షిప్స్ విషయంలో చాలా రాంగ్ పర్సన్స్నే సెలెక్ట్ చేశాను నేను. బట్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి నేను వెళ్ళి బాయ్ ఫ్రెండ్ కావాలి, హస్బెండ్ కావాలని నేను వెతకను. ఇప్పుడు నువ్వు సింగిలా, రెడీ టు మింగిలా, లేకపోతే కమిటెడా, ఏంటి నువ్వు? ఆబ్వియస్లీ నేను కమిటెడ్ కాదు. నాకు ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఎ రిలేషన్షిప్ హానెస్ట్లీ. బట్ నాకు పెంటల్ వద్దు. నేను సెల్ఫ్ సఫిషియెంట్. నేను యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగున్నాను, నా లైఫ్లో నేను చాలా బాగున్నాను. నాకు ఇప్పుడు ఏదైనా ఒక మ్యాజిక్ అన్న ఎవరైనా నా లైఫ్లోకి రావాలి, అది అవ్వాలి. నేను ఇప్పుడు వీడే బాయ్ ఫ్రెండ్, వీడే నా మొగుడు అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, అది అవ్వట్లేదు అబ్బా, నిజంగానే అవ్వట్లేదు. ఐఎమ్ లుకింగ్ ఫర్ అ రిలేషన్షిప్, ఏదైనా వర్కౌట్ అయితే బాగుండు. హరియానా సింగిల్ అంటారా? లేలే, నేను హ్యాపీగా సింగిల్ ఉన్నాను. మంచి బాయ్ ఫ్రెండ్ కావాలి నాకు, మంచి హస్బెండ్. ఎలా ఉండాలి నీకు కావాల్సిన బాయ్ ఫ్రెండ్ క్వాలిటీస్ అంటే పెద్ద నేను లుక్స్కి ఎప్పుడు ఇంపార్టెన్స్ మోస్ట్లీ ఇవ్వనురా. ఫస్ట్ నాకు ఇనిషియల్గా పరిచయం ఉండాలి, కొద్దిగా అండర్స్టాండింగ్ ఉండాలి. వీడు ఎక్కడున్నా సరే నావాడు అన్న ఫీలింగ్ నాకు తెప్పియాలి, నాకు ఆ నమ్మకం తెప్పించాలి. నాకు అది చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడున్న ఈ జనరేషన్ లో దొరుకుతారంటవా అట్లా జెన్యూన్ బాయ్ ఫ్రెండ్? కానీ అట్లా దొరకకే కదరా ఎంత సింగిల్గా ఉన్నాను నేను. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి హరియానా? నాకు ఇష్టం రా, ఐ జస్ట్ లవ్ దట్ ఫీలింగ్. లవ్, ప్రేమ ఏంటో తెలియదు కానీ నీకు మాట్లాడుతుంటే కూడా నీకు ఒక ఫీల్ వస్తుంది చూడు, ఆ ఫీల్ ఇష్టం నాకు. కానీ ఎందుకు ఇంకెందుకు నచ్చిన వాళ్ళు దొరకాలంటే వాళ్ళ క్వాలిటీస్ ఇప్పుడు చెప్పేస్తావు కాబట్టి మన వాళ్ళు రెడీగా ఉంటారు. నెక్స్ట్ పప్పన్నం తినడానికి మీరు రెడీ అయిపోతారు. అట్లాంటిది ఏదైనా మ్యాజిక్ అయితే బాగుండు, అవ్వకపోయినా పర్వాలేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్న స్పేస్ లో నేను ఉన్నాను. అంతేనా? నాకు ఫ్రీడమ్ ఉంది, నా లైఫ్ నా చేతిలో ఉంది. నేను ఇప్పుడు కావాలనుకుంటే ఇంకొక షో చేయగలుగుతా, నేను కావాలనుకుంటే ట్రావెలింగ్కి వెళ్ళిపోగలుగుతా, నేను కావాలనుకుంటే బద్ధకంగా ఉండగలుగుతా. నాకు దేవుడి దయ వల్ల నాకు ఆ ఫ్రీడమ్ ఉంది. చాలా మందికి అది ఉండదు. సో ఒకవేళ రిలేషన్షిప్ నాకు వర్కౌట్ అవ్వకపోయినా నేను ఇలా అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నా. అలానే హరియానా, ఇప్పుడున్న ఈ జనరేషన్ బేసిక్ గా మీకు లవ్ అంటే చాలా ఇష్టం, కానీ కొంతమంది లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, ప్లీజ్ డోంట్ చీట్. సో ఏంటి అని అంటే, ఫస్ట్ ఎవరికైనా లవ్ మీద ఒపీనియన్ ఏదైనా ఉండని అబ్బా, మోసం చేయి ఏమైనా అయిపోయి దాని ఇంపాక్ట్ ఒక మనిషి మీద ఉండిపోతుంది అబ్బా. అది చాలా పెద్ద శాపం, లేదా నువ్వు పెద్ద పాపం చేస్తున్నట్టు. ఒక మనిషిని మోసం చేయడం. నువ్వు
2 టైమింగ్ చేస్తున్నావా, ఓకే కూర్చొని చెప్పేసి ఏదో ఒక టైంకి, నాకు నీతో సెట్ అవ్వట్లేదు, నాకు కొద్దిగా వర్కౌట్ అవ్వట్లేదు అనిపిస్తుంది, నేను మూవ్ ఆన్ అవుదాం అనుకుంటున్నా, లేదా నీకు భయం వేస్తుందా, ఉన్నది ఉన్నట్టన్నా చెప్పు, ఇగో నాకు మ్యాజిక్ తగ్గింది, నాకు నీతో వైబ్ అనిపించట్లేదు, నేను వేరే వాళ్ళతో వెళ్దాం అనుకుంటున్నా, నేను ఆల్రెడీ స్టార్ట్ చేసిన. నువ్వు చెప్తే బాధ కొద్దిగా తక్కువ ఉంటుంది. నాకై తెలుసుకున్నాను అనుకో గుండె పగిలిపోతాం. సో ఇలా చెప్పకూడదు ఈ మోసాలు చేసి మనుషులు. నన్ను ఎవరు చేయలేదు అంతగానో, బట్ ఇది నేను చాలా ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మందికి ఇట్లా జరుగుతున్నాయి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ మోసపోయే వాళ్ళకి ఈ సూసైడ్ చేసుకోకుండా మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? నేనైతే మరీ సూసైడ్ అయితే నేను సజెషన్ ఇచ్చేంత స్థాయిలో ఫస్ట్ లేను. బట్ వాట్ ఐ ఫీల్ ఐ టెల్. సూసైడ్ ఎందుకు? వాడు వచ్చిండు, అది వచ్చింది, ఎంటర్టైన్ చేసింది, వెళ్ళిపోయాను. లైఫ్ ఎందుకు పెడుతున్నావు? ఇంకా లైఫ్ చాలా ఉంది. ఒక బ్రేకప్ అయిపోయిందా, నీ కెరియర్లో నువ్వు ఇంకెక్కడికి వెళ్ళొచ్చు, లేదా ఇంకొక మంచి అమ్మాయి రావచ్చు. సూసైడ్ అనేది అయితే ప్లీజ్ డోంట్ కిల్. నువ్వు పోసుకుంటే వచ్చింది కాదు ప్రాణం. కుదిరితే నువ్వు తీసుకోకు నీ ప్రాణాన్ని. అదే వచ్చింది కదా, దానికి అదే పోనివ్వు లైఫ్ని కూడా. ప్లీజ్ డోంట్ కమిట్ సూసైడ్. సో ఏంటంటే బ్రేకప్ అయిన తర్వాత చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు, అలా అవుతారు కదా. అలా డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే వాళ్ళు ఆ టైంలో ఎలా ఉంటే బెటర్ అంటారు? అబ్బా, చిన్న చిన్న డైవర్షన్స్ చాలా ఇంపార్టెంట్. నేను నిజం చెప్పాను, బ్రేకప్ తర్వాతనే ఒక రియల్ మనిషి బయటకు వస్తాడు. బ్రేకప్ అయ్యింది 1 year 2 years 3 years తర్వాత మనం ఏం చేస్తాం? నేను లుక్స్ మీద ఫోకస్ చేయాలి, నేను జాబ్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, లేదంటే నేను పార్లర్కి వెళ్ళి అప్పటికంటే అందంగా అనిపించాలి. వీటి మీద డైవర్షన్ పెట్టేసుకోవచ్చు, ఏం కాదు. మనం మన మీద ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా అబ్బా. బ్రేకప్ తర్వాత కత్తిలా ఉంటది అంతే, ఏదైనా సరే. ఇప్పటి నుంచి ఏ అమ్మాయి అయినా బ్రేకప్ అయితే హ్యాపీగా పార్లర్కి వెళ్ళండి, జిమ్కి వెళ్ళండి, హ్యాపీగా అందంగా అంతకు మించి రెడీ అయ్యి ఇంకా ఎనర్జీగా ఉండండి. డబ్బులు సంపాదించుకోండి ఫస్ట్. అంతే, ఆనెస్ట్లీ చెప్తున్నా. అది ఎలా అనేది మీ వ్యక్తిత్వానికి వదిలేస్తాను. కానీ నువ్వు చెప్పు, ఇప్పుడు నీ దగ్గర డబ్బు నువ్వు సంపాదించుకుంటున్నావు కాబట్టి నీకు ఒక ఐడెంటిటీ, నీకంటూ ఒక ఫీల్ లేదా? అవును ఏంటి అన్నట్టు ఉంటుంది కదా. ఆ ధైర్యం చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. అవును ఏంటి అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనం సంపాదించుకోవాలి, సెటిల్ అయి ఉండాలి. ఎగ్జాక్ట్లీ. మనం ఇండిపెండెంట్ అవన్నీ పెద్ద వర్డ్స్ కరెక్ట్ అయ్యేనేమో కానీ నాకు అంత మాట్లాడే అంత నాకు తెలీదు. బట్ మనమైతే నిజంగా మనకు ఒక ఐడెంటిటీ ఉండాలి. నువ్వు 10 రూపాయలైనా సరే, ఒకప్పుడు అబ్బాయి సంపాదిస్తాడు, అమ్మాయి వండి పెట్టాలి. ఓకే, ఇప్పుడు అబ్బాయి సంపాదించాలి, అమ్మాయి సంపాదించాలి, అబ్బాయి వండి పెట్టాలి, అమ్మాయి వండి పెట్టాలి. ఇండివిజువల్గా ఐడెంటిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అబ్బాయి 10,000 సంపాదిస్తే మనం 10 రూపాయలైనా సంపాదించాలి, ఇంట్లో కూర్చొని అయినా సరే. అంతే అంట. మిగతాది నీకు షార్ట్ అయిపోతుంది, నువ్వు ఏంటి అనేది నీకు ఒక ఐడియా వస్తుంది. బేసిక్ ఇప్పుడు ఏంటంటే రీసెంట్ టైంలో అమ్మాయిలు ఎప్పుడైతే జాబ్ చేయడం, అమ్మాయిలు ఎప్పుడైతే డబ్బులు ఎప్పుడైతే సంపాదించడం స్టార్ట్ చేశారో అప్పుడే రిలేషన్స్ అనేవి బ్రేక్ అవుతూ ఉన్నాయి అని చాలా మంది అంటూ ఉంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఉండనీలేరా అంటే ఇంకా అది ఎవరు పర్సనల్ చాయిస్ వాళ్ళది. ఎండ్ ఆఫ్ ది డే నీకు ఫ్యామిలీ కావాలంటే నువ్వు హ్యాండిల్ చేస్తావు, వద్దు అనుకుంటే బ్రేక్ చేసుకుంటావు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే దీనివల్లే కాదు, ఈ అమ్మాయిలు ఎప్పుడైతే సంపాదించడం స్టార్ట్ చేస్తారో దానివల్లే బ్రేకప్స్ అనేది, అంటే అది మ్యారేజ్ అవ్వని, ఈ లవ్ అవ్వని, ఏదైనా కానీ ఇక అవి వాళ్ళ పరిస్థితులను బట్టి ఉంటాయి వర్ష. హానెస్ట్లీ మనం ఏం చెప్పలేము డబ్బులు సంపాదించడం వల్ల. అంటే నువ్వు ఎలా పుట్టావు, ఎలా పెరిగో, నీకేం కావాలి, ఒక్కొక్క ఫ్యామిలీది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా. సో ఇప్పుడు దాని గురించి నేను చెప్పలేను. అసలు చేస్తా ఒక సర్టన్ పాయింట్ తీసుకొని ఓకే ఇది పరిస్థితి అని, బట్ వెంటనే నేను చెప్పలేను వర్ష. ఇవి పక్కన పెట్టేస్తే ఈ మధ్యకాలంలో డ్రమ్స్ అని, కుక్కర్లని, సిమెంట్లని వింటూ ఉన్నావా? అవును, నేను విన్నానమ్మ తల్లి. నాకు భయమే. ఏంటి ఏమో అట్లాంటి వాటికి చాలా దూరం ఉంటాను నేను. నీకు అనిపిస్తుందా ఏంటి మరి ఇంత చేంజ్ అయిపోయిందా, ఇంత దారుణం అయిపోయారేంటి అని? నాకైతే మనం చాలా క్రూరంగా మారిపోతున్నాం, రోజు రోజుకి క్రూర మృగాలం అవుతున్నాం అనిపించింది. బేసిక్ గా మన మదర్, మన ఫాదర్ టైంలో ఇలాంటివన్నీ మన ఫ్యామిలీస్ లో కానీ మన చుట్టుపక్కల కానీ మనం విని ఉండం. అవును. సో ఇలాంటివి చూసినప్పుడు మీకు ఒక్క టైంలో మీకు ఏమనిపించింది? నాకైతే ఫస్ట్ ప్లేస్ ఇది విన్నప్పుడు అయితే చనిపోయిన ఆయన గురించి నాకు పాపం అనిపించింది. ఎంత అమాయకుడై ఉండొచ్చు, పాపం అనిపించింది. అలా చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు అరియానా? ప్రాణం తీయడం కానీ, సూసైడ్ చేసుకోవడం కానీ ఏదైనా ఉంటే వద్దు, అంత ఎక్స్ట్రీమ్ వద్దు. నచ్చలేదా వదిలేసేయి, నచ్చలేదా వెళ్ళిపో. బట్ ఈ చంపుకోవడాలు ఏంట్రా? ఇది నాకు అసలు నేను తీసుకోలేనబ్బా. నేను చాలా సెన్సిటివ్ అబ్బా లైఫ్ లో. మీ లైఫ్ లో ఎప్పుడైనా వెన్నుపోటు తగిలిందా అరియానా? వెన్నుపోట అంటే నమ్మించి మోసం చేయడం కానీ, లేకపోతే మనీ విషయంలో కానీ సంథింగ్ అట్లా? నాకు జరిగినాయి అబ్బా, హానెస్ట్లీ జరిగినాయి. నేను ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు నాకు దగ్గర 8 లక్షల వరకు మోసం చేశారు. నేను ఇంట్లో ఒక అబ్బాయిని తమ్ముడు అని చెప్పి చూసుకున్న అబ్బాయి నన్ను డబ్బుల విషయం దగ్గర మోసం చేశాడు. నేను అసలు నమ్మకం లేదు నాకు ఇప్పుడు మనుషుల మీద, హానెస్ట్లీ.
వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం కానీ తిట్టడం కానీ లేకపోతే అట్లా ఏమైనా చేస్తారా? వాడు మోసం చేసాడంటే మన వార్నింగ్ కి భయపడే స్టేజ్ లో ఉన్నాడు అనుకుంటున్నావా నువ్వు? వాడు మనల్ని మోసం చేద్దామని ఫిక్స్ చేసాడంటే వాడు దేనికైనా తెగిడ్చేసినట్టు. నేను అప్పుడు ఏరా పోరా ఏంటి బే అన్నా కూడా వర్కౌట్ అవ్వదు. పోవే అని వాడు రెడీగా ఉంటాడు అవతల దమ్కితో. అంత తెగిర్చాడు కాబట్టి వాడు డబ్బులు దొబ్బాడు. అలా మోసం చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డబ్బుల దగ్గర మోసం ఏంటబ్బా? ఏం బాగుపడతారు మీరు? నువ్వు ఈ రోజు నా దగ్గర డబ్బులు దొబ్బేసేవా నువ్వు అనుకుంటున్నావు? రాసి పెట్టుకో, కర్మ అనేది ఉంటది. నీకు ఏదో ఒక రోజు సేమ్ సిచ్యువేషన్ ఇంకా డబుల్ ట్రిపుల్ పోతాయి. కర్మ అనేది ఉందని నమ్ముతారా? నేనైతే నమ్ముతాబ్బా. నువ్వు మంచి చేస్తే మంచి ఉంటుంది, చెడు చేస్తే చెడు ఉంటది. అంటే ఏదైనా మీకు ఫేస్ చేశారా? ఏమైందంటే నాకు జెమినీలో చాలా జాబ్ చాలా అవసరం. నాకు అసలు ప్రాబ్లం అయిపోతుంది. డబ్బులు కావాలి, నాకు జాబ్ కావాలి అర్జెంటుగా, నేను బిల్స్ కట్టాలి. నేను ఒకసారి స్టూడియో వన్లో జాబ్ చేస్తున్నప్పుడు నాకు జెమినీలో ఒక ప్రొడ్యూసర్ పరిచయం అయ్యారు. సో ఆయన వచ్చి నువ్వు స్టూడియో వన్లో జాబ్ చేస్తున్నావు కదా అని అన్నాడు. అవును అని అన్నా. ఓ ఓకే, మీ దాంట్లో శేఖర్ అనే డైరెక్టర్ ఉన్నారు, ఏంటి ఆయన ప్రొఫైల్ ఏంటి అని అంటే, ఆయన చూడలేదు చేయలేదు నేను మాత్రం, బట్ విన్నంత వరకు అవును ఆయనది కుకింగ్ షో చాలా బాగుంటది, అసలు ఆయన ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి, స్క్రిప్ట్ చాలా బాగుంటది, అసలు స్టూడియో వన్ లో సూపర్ అయినా అని చెప్పిన. ఎందుకు చెప్పినానో నాకు తెలియదు, విన్నది చెప్పేసాను. కట్ చేస్తే నాకు ఆ రోజు జాబ్ అయితే రాలేదు జెమినీలో. ఒక 1 year అయింది. 1 year తర్వాత నాకు జెమినీలో మళ్ళీ ఆడిషన్ అవుతుంది. ఆడిషన్ అయింది. ఆడిషన్ అయిపోయిన తర్వాత సెట్ అయిపోయింది. ఒక డైరెక్టర్ వచ్చి కూర్చున్నాడు. నేను ఎవరో మీకు తెలుసా అని అన్నాడు. శేఖర్ అని అన్నా. నేనే శేఖర్, ఇదిగోండి మీరు 1 year బ్యాక్ నేను మీకు పరిచయం లేకపోయినా నా గురించి రివ్యూ అడిగితే నేను చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తానని చెప్పారంట. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆడిషన్ చేశాను, మీకు జాబ్ వచ్చేసింది, తీసేసుకోండి, మీకు నాకు రుణం తీరిపోయింది అని అన్నాడు. జరిగింది. ఇప్పటికీ శేఖర్ జీ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇప్పటికీ నా లిస్ట్ లో ఆయన ఉంటారు. మీరు ఎవరికైతే తెలియకుండా చెప్పారో అదే మనిషి మిమ్మల్ని పిలిచి రుణం తీర్చుకోవడం అంటే అసలు మంచి కర్మ అనేది ఖచ్చితంగా ఉంది. మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారు అరియానా? బేసిక్ గా మమ్మీ పెంచడం అయితే క్రిస్టియన్ లా పెంచింది. మా ఫ్యామిలీ చాలా మంచిగా పెంచారు అబ్బా పెంచడం అయితే. బట్ రీసెంట్ టైమ్స్ లో నాకు సుబ్రహ్మణ్య స్వామి అబ్బా. ప్రజెంట్ అయితే నేను సుబ్రహ్మణ్య స్వామి ట్రాన్స్ లో ఉన్నాను నేను. అంటే ఏదైనా ఒక మ్యాజిక్ జరగడం కానీ లేదు ఏదైనా ఒక సందర్భంలో కనెక్ట్ అవ్వడం. నాట్ అబౌట్ మ్యాజిక్. ఏదైనా దేవుడిని కోరుకుంటే ఇది అవుతేనే నమ్మాలి అనేది నాకు లాజిక్ నాకు తెలియదు. నేను ఏదో పాజిటివ్ గా ఫీల్ అయ్యాను. సుబ్రహ్మణ్య స్వామి నేను అంటే ఇప్పుడు నాకు ఇది జరిగింది కాబట్టి నేను నమ్ముతున్నా అనేది నాకు ఆ లాజిక్, ఆ బిజినెస్ డీల్ నాకు అర్థం కాదు. నాకు అది సెట్ నాకు ఎక్కలేదు. నాకు కష్టాలు ఉన్నప్పుడు మాత్రం చెప్పుకుంటా నాకు ఇవి ఉన్నాయి చూడని. ఐ డోంట్ నో, ఐ వెంట్ టు పళని ఫస్ట్ టైం నా లైఫ్ లో. అసలు టెంపుల్స్ కి వెళ్ళడం అలవాటైంది నాకు అమర్దీప్ చౌదరి వల్ల. వానికి ఇప్పటికిప్పుడు కూడా అప్పుడప్పుడు అంటావు, రే నువ్వు నా మతం మార్చేసినవరా అమర్గా. శివుడు టెంపుల్స్ కి వెళ్ళాను నా లైఫ్ లో. అనుకోకుండా శివుడు వచ్చారు నా లైఫ్ లో. శివుడు దర్శనం జరిగింది నా లైఫ్ లో. అలా జరుగుతున్న సమయంలో నేను చాలా అనుకోకుండా చాలా అన్ప్లాన్డ్ గా అరుణాచలం వెళ్ళాను అమర్తో. నాకు తెలియని కూడా తెలియదు 14 kilometers నడవాలని. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత గిరి ప్రదక్షిణ నేను 3 సార్లు చేసా ఇప్పటికి. గిరి ప్రదక్షిణ నా లైఫ్ లో అనుకోకుండా. మళ్ళీ ఏ రోజుకి ఇప్పటి వరకు అయితే నేను టికెట్ కూడా కొనుక్కోలేదు ఇప్పటి వరకు. అరుణాచలంకి 3 సార్లు నన్ను ఫ్రెండ్స్ అనుకోకుండా తీసుకెళ్లారు. కట్ చేస్తే అలా 1,500 అనుకోకుండా పళనికి వెళ్ళా. ఫస్ట్ టైం అబ్బా నేను ఇంకా అటువైపు వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకుంటా అన్న టైంకి సంథింగ్ నాకు ఒక పీస్, ఒక పాజిటివిటీ, మైండ్ అంతా క్లియర్ వైబ్, అది ఒక తృప్తి అబ్బా. హానెస్ట్లీ చెప్పాలంటే నా మనసుకి ఏదో ప్రశాంతంగా ఉంది. అలా ముందుకెళ్ళా. ఫస్ట్ టైం సుబ్రహ్మణ్య స్వామిని నేను పళనిలోనే చూసా. నేను ఒక మొక్కుకున్నాను. తర్వాత పూజారి వచ్చి నువ్వు అనుకుంది నీకు 3 నెలల్లో జరుగుతుంది అని అన్నాడు. నేను ఏమనుకున్నానో కూడా కొంచెం చెప్పాడు ఆయన. సంథింగ్ అది అదర్ నాకు ఆల్మోస్ట్ జరిగింది. అది వదిలేస్తే అక్కడ నుండి వచ్చిన తర్వాత నన్ను ఒక 1 week అసలు ఆ ప్లేస్ వదలలేదు నన్ను. సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆలోచిస్తున్నాను నేను. ఇంకా కట్ చేస్తే నేను మళ్ళీ పళని వెళ్దామని అమర్ని అడిగా. అమర్ పళని వెళ్ళాలిరా అని అంటే సగం దూరం వరకు వెళ్ళాము. ఆ రోజు నైట్ అయిపోయింది, టైం కుదరట్లేదు, మేము మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి. అరే నీ కోసం ట్రై చేశాను అవ్వట్లేదు, సరే నేను వేరే టెంపుల్కి తీసుకెళ్తాను నేను వెళ్ళిపోయాను. ఒక 1 week అయ్యాక మా ఇంటికి శేఖర్ జీ వచ్చాడు. ఆయనకి ఏ కళలు గుర్తుండవు ఏం గుర్తుండవు. ఆర్యానా ఎందుకో తెలీదు, నేను దైవ దర్శనంలో ఉన్నాను, నాకు ఎప్పుడు ఏ కళలు గుర్తుండవు, నీకోసం వచ్చి మరీ చెప్తున్నా. మేము నా ఫ్యామిలీతో ఎక్కడో గుడిలో ఉంటే నా దగ్గర ఒక పెద్ద ఆయన వచ్చి ఆర్యానాని పళని వెళ్ళమని చెప్పు, సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళమని చెప్పు అని నాకు చెప్పిండు. నీకు చెప్పమని చెప్పిండు, నేను వచ్చి నీకు చెప్తున్నా ఆర్యానా, నాకు ఇదంతా వింతగా ఉంది అని అన్నాడు.
అవునా శేఖర్జీ 1 వీక్ బ్యాక్ మేము సగం దూరం పోయి అవ్వలేదు వెళ్ళలేము అందుకే పిలుపు వచ్చిందేమో చూద్దాంలేండి అని అన్నాక నేను అనుకోకుండా బిజీగా ఉంటే దుబాయ్ వెళ్ళిన తర్వాత షూట్ చేస్తున్నా ఈవెంట్ చేస్తున్నాను అంత అయిపోయింది. నా మైండ్ కొడుతుంది నన్ను, నువ్వు సుబ్రహ్మణ్య స్వామి పళని వెళ్ళాలి ఎందుకు కొడుతుందో నాకు తెలియదు. అమ్మో ఇట్లయితే కాదని చెప్పి నేను ఫ్రెండ్స్ తో మాట్లాడి ఫ్లైట్ దిగాను, 1 డే బ్రేక్ తీసుకున్నాను, కట్ చేస్తాను, సుబ్రహ్మణ్య స్వామి కార్ వేసుకుని వెళ్ళిపోయాను. నేను పళని వెళ్ళొచ్చిన తర్వాత నా ఫ్రెండ్ కి ఏదో కరంగలి మాల వేసుకుంది మెడలో. ఏంటిది అన్న, నువ్వు సుబ్రహ్మణ్య స్వామి డ్యూటీ అంటావు కరంగలి మాల తెలీదా నీకు అంది. నాకు తెలీదు ఏంటి చెప్పు అన్న. నాకు నిజంగా నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదు, నాకు పూజలు కూడా నాకు తెలియదు, బట్ నేను అన్ని రెస్పెక్ట్ చేస్తాను, నేను ఎంజాయ్ చేస్తాను. నేను వెళ్ళి పూజ చేసుకొని నాకు కూడా కరంగలి మాల కావాలి ఎలా అని ఆలోచిస్తున్నా. కట్ చేస్తే నా ఫ్రెండ్ రోల్ రైడా కరంగలి మాల తెప్పించుకుంటున్నాడని నాకు ఫోన్ చేశాడు. అవునా నాకు కూడా కావాలి అని నేను అన్నా. ఓకే అని అన్నాడు. కట్ చేస్తే 2 weeks లో కరంగలి మాల మా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఉంది. అంటే ఒక తెలియని ఒక ఇది ఎలా తీసుకుంటారు, పిచ్చి అనుకుంటారో వెర్ర అనుకుంటారో ఏమైనా అనుకోండి, దర్ ఇస్ సంథింగ్. ఇగో నా డీపీ కూడా సుబ్రహ్మణ్య స్వామి. అక్కడ నుండి నా మైండ్ సెట్ చాలా మారిందిలే. అవునా, నేను నా వర్క్ విషయంలో, నా యాటిట్యూడ్ విషయంలో, నా థింకింగ్ విషయంలో నేను చాలా ఇన్సెక్యూర్డ్ ఫీల్ అయ్యేదాన్ని. నేను ఇప్పుడు కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతున్నా. బిగ్ బాస్ అయిన తర్వాత నేను చాలా ఇన్సెక్యూర్డ్ అయిపోయినా. అందరు గుర్తుపట్టడం, సడన్ గా పేరు వచ్చేయడం, లేకపోతే నేను నెక్స్ట్ ఏం చేస్తా, నాకు ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు వర్ష. నేను లైఫ్ లో ఇది చేయాలి, నేను చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటా, వీటికే టార్గెట్ పెట్టుకుంటాను. అందరు వచ్చి ఇప్పుడు సినిమాలు చేస్తావా, హీరోయిన్ గా చేస్తావా, లేకపోతే అది చేస్తావా, నేను అక్కడికి ఉండదు నా మైండ్. నేను ప్రిపేర్ అవ్వాలి లేదా ఇట్స్ ఓకే అన్నట్టు. అట్లా ఇన్సెక్యూర్డ్ అయిపోయినా నేను. అందరు ఎక్స్పెక్టేషన్స్ నా మీద ఉండేసరికి నేను ఇన్సెక్యూర్డ్ అయిపోయాను. సడన్ గా ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వచ్చిన తర్వాత అయితే నేను ఒక ఫోకస్, ఒక షిఫ్ట్, ఒక కాన్ఫిడెన్స్ చూస్తున్నా అండ్ చాలా పీస్ఫుల్ గా ఉన్నాను. అలానే ఇప్పుడున్న జనరేషన్ కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలతో పాటు ఈక్వల్ గా డ్రింక్ చేయాలి, ఈక్వల్ గా స్మోక్ చేయాలి, ఈక్వల్ గా పబ్బింగ్ చేయాలి, అట్లా ఉన్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? హానెస్ట్లీ ఇప్పుడు నేను ఏదో శుద్ధపూస మాటలు చెప్పి పత్తుత అయిపోవాలని నేను అనుకోను. అంటే ఇప్పుడు నేను నీతులు సూక్తులు అలాంటి నేను చెప్పలేను, ఇలా ఉండాలి అలా ఉండాలి. నేను అంత సీరియస్ తీసుకోను, అంత జడ్జిమెంట్ లో కూడా వెళ్ళాను. మీరు ఇట్లా ఉండండి అట్లా. బేసిక్ గా ప్లేస్ లో ఉండి చెప్పడమే నాకు నచ్చదు. నేను ఏం చెప్తాను అంటే ఎందుకు చెప్తాను, నేను ఎంజాయ్ చేస్తాను అంటే ఇన్ ద సెన్స్ ఐ డోంట్ వాంట్ టు బీ దేర్ అని నాకు అనిపిస్తుంది. సో బట్ స్టిల్ ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి చాయిస్ వాళ్ళది. సో అమ్మాయిలు తాగాలి, అబ్బాయిలు తాగకూడదు, నాకు ఈ సబ్జెక్ట్ ఎక్కదు. నీ వరకు లైన్స్ క్రాస్ చేసుకోకుండా నీ లిమిట్స్ నువ్వు పెట్టుకో, నీ లైఫ్ నువ్వు చూసుకో, నీకు ఏదనిపిస్తే వచ్చే ఉన్నది ఒక లైఫ్. నీకు నువ్వు డ్యామేజ్ అవ్వకుండా వేరే వాళ్ళు నీ వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా నీకు ఏదనిపిస్తే వచ్చి. అలానే రీసెంట్ టైంలో మనకి మీరు విన్నే ఉంటారు, డ్రెస్సింగ్ విషయంలో కొన్ని కాంట్రవర్సీలు జరుగుతున్నాయి, దాని మీద మీ ఒపీనియన్? అంటే ఆయన ఉద్దేశం కరెక్టే శివాజీ గారిది, బట్ మేబీ పదాల వల్ల అది వైరల్ అవుతున్నట్టుంది కానీ లేదంటే ఆయన ఉద్దేశం సేఫ్టీగా ఉండాలి అంతే. అబ్బా ఎవరి ఉద్దేశం వాళ్ళదబ్బా. ఇప్పుడు మా మమ్మీకి నేను ఇట్లా లూజ్ హెయిర్ పెట్టుకున్నాను అనుకో, ఎందుకు లూజ్ హెయిర్ దయ్యంలాగా జుట్టు కట్టుకో అని అంటది. మనం బయటికి వెళ్ళినప్పుడు లూజ్ హెయిర్ లేకుండా ఇప్పుడు నేను ఇక్కడ జుట్టు కట్టుకొని నేను రాలేను. ఇక్కడ నేను లూజ్ పెడితేనే నా హెయిర్ లూజ్ ఉంటది, నేను కొద్ది లూజ్, బట్ నేను ఇట్ విల్ వర్క్అవుట్. సో ఆయన ఉద్దేశం కూడా కరెక్టే, బట్ అది ఎట్లనో వెళ్ళింది అంతే. ఏదైనా ఒక మిస్టేక్ జరిగినప్పుడు దానికి సారీ చెప్పడం కూడా చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎవరి ఇష్టం వాళ్ళది. అవును, ఒక్కటే లైఫ్. ఎప్పుడు బతుకుతామో, ఎప్పుడు చచ్చిపోతామో, ఎప్పుడు రోగాలు వస్తాయో తెలియదు. ఎవరి లైఫ్ వాళ్ళది. మంచి చెప్పడం తప్పు అంటారా ఈ రోజుల్లో? అదే ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పుకోవచ్చు. చెప్పడం రైటా రాంగా అంటే ఇక తీసుకునేవాడిని బట్టి ఉంటది అది, అంతే కదా. అవును అవును. నేను ఎక్కువ కూర్చొని ఇట్లాంటి ఉపన్యాసాలు ఇచ్చాను అనుకో, రేపటినాటికి మనం ఎక్కడొక దగ్గర దొరుకుతాం. చూసారా అండి, శుద్ధపూస వీడియోలో ఒకలా మాట్లాడింది, ఈవిడ రియల్ ఇది. ఇలాంటి పడిపోతాయి. అందుకే స్ట్రెస్ వద్దురా బాబు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నాకు నచ్చినట్టు నేను ఉంటా అంతే. నా వల్ల అవతలోడు హామ్ అవ్వద్దు, నాకు నేను హామ్ చేసుకోవద్దు అంతే. నేను ఇప్పుడు వీడియోలో ఇట్లా మాట్లాడి ఇంకెక్కడ ఏదో కథలు పడుకుంటూ అమ్మా బాబో ఇది నేడు అది నాడు అని ఇట్లా టీవీలో లేస్తుంటారు కదా, వైరా వై టెన్షన్ వద్దు మామా, లైఫ్ కి లేదు గ్యారంటీ. ఇంత మాట్లాడుతున్నానా, ఇంటికి వెళ్ళాక నా బుర్రలో కూడా 100 రన్ అవుతుంటాయి. నెక్స్ట్ మంత్ ఏంది, అదేంది, ఇదేంది బుర్ర ఆగట్లేదు బ్రో. అంతేనా? నాన్ స్టాప్. అంటే నీకు కొంచెం తెక్కు ఉందన్నారు, దానికి లెక్క లేదా? లెక్క నాకు తెలియదు కానీ ఏందో ఒకలాగా నా జోన్ లో నేను ఉంటాను.
ఇప్పుడు ప్రెసెంట్ మీరు చూస్తూనే ఉన్నారు, చాలా మంది హీరోయిన్స్ కూడా చెప్తూ ఉన్నారు, ఈ ఏఐ వల్ల చాలా మంది ఇబ్బంది పడి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయి, ఏంట్రా మీ ఆ డ్రెస్ నేను వేసుకోలేదు, ఇక్కడ నేను లేను కదా అని చాలా మంది హీరోయిన్స్ కూడా చెప్తూ ఉన్నారు. శ్రీలీల కూడా రీసెంట్ గా పోస్ట్ పెట్టారు, మన రష్మిక కూడా పెట్టారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అరే నిజం అబ్బా, ఎంత టెక్నాలజీ వస్తుందో అంత దరిద్రం కూడా వస్తుంది అబ్బా కదా. నిజం, నాకైతే అదే అనిపిస్తుంది. ఐఎమ్ ఆల్సో నాట్ కంఫర్టబుల్ హానెస్ట్లీ. ఇన్స్టాగ్రామ్ లో వాటిలలో గిట్లలో కమెంట్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళు ఎవరు అని తవ్వి చూస్తే మహా అయితే 16-18 years ఉంటారు. వాళ్ళ మైండ్ ఎందుకు అట్లుంది, సిక్కున్నారు అబ్బా బయట జనాలు అయితే. ఏమైతుంది, ఎవరి పోస్టులు వాళ్ళ ఇష్టం, ఎవరి స్టైల్ వాళ్ళది. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద టెక్నాలజీ వర్షన్. అవునా? నేను అందుకే ఏం చేశాను తెలుసా, నాది కాని ఊర్లో ఒక ఇల్లు కట్టుకున్నాను నేను. ఎందుకు? ఇట్లా అప్పుడప్పుడు నాకు చిరాకు వస్తే నేను ఎక్కువ హడావిడి టెక్నాలజీ తీసుకోలేను. నేను వెళ్ళి పల్లెటూరులో అక్కడ ఒక 10 days 5 days రిలాక్స్ అయ్యి మళ్ళీ హైదరాబాద్ రావడానికి. టెక్నాలజీ గోలా ఉండకూడదు అని ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్, బట్ ఐఎమ్ ఓకే విత్ ఏఐ అంతే. సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి? అవసరం ఉన్నంత వరకు స్మార్ట్గా వాడుకో, లేదంటే పక్కన పడేసే. అంతే. నువ్వు ఎడిక్ట్ అవ్వకు. ఇఫ్ యూఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ లేదు నీకు పబ్లిసిటీ కావాలి, వాడుకో, అవసరానికి తప్పేముంది, బట్ ఎడిక్ట్ అవ్వద్దు అనేది నా ఫీలింగ్. హరియానా అంటే చాలా చిల్ అమ్మాయి, చాలా కూల్ అమ్మాయి. హరియానా ఎప్పుడైనా నాకు ఇలాంటి బాధ ఎప్పుడు రాకూడదు అని ఏడ్చిన రోజు ఏదైనా సందర్భం? ప్రతిరోజు ఏడుస్తాను నేను. వెన్ వీఆర్ వెరీ ఇండిపెండెంట్ అండ్ మన కెరియర్ మనం చేసుకుంటున్నాం, అది ఏ స్థాయిలో ఉన్నా మనది పక్కన పెడితే, మనకి ఎప్పుడైతే చాలా ప్యాషనేట్ మైండ్ ఉంటుందో చాలా లోన్లీనెస్ కూడా ఉంటుంది. మనం అనుకున్నది అవ్వట్లేదు. ఆ అవ్వట్లేదులోనే సగం జీవితం అయిపోతే, సగం రాత్రులు అయిపోతాయి. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించావా ఒక్కరోజన్నా ఏంటి పరిస్థితి అని? అది ఇంకా మరి ఇండిపెండెంట్ గా ఒక్కరే డీల్ చేస్తే ఎట్లుంటది? అవును. ఐఎమ్ గోయింగ్ త్రూ ఇట్. అండ్ నా లైఫ్లో అలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. నా ఫ్రెండ్స్ మోసం చేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. నేను చెప్పుకోను అంతే. చెప్పుకుంటే నాకు సానుభూతి తప్ప ఏమీ రాదు. లేదా నా గురించి పక్కన ఇప్పటికే చాలా మాట్లాడుకుంటారు నా వెనక నా ఫ్రెండ్స్ నా గురించి, నాకు తెలుసు. ఏమొస్తుంది, నేను బిగ్ బాస్లో నాకు ఒకసారి వీపు కాలిపోయింది. అసలు నేను దాంట్లోకి వెళ్ళి రావడానికే నాకు 1 year పట్టింది. ఇంకా ఇప్పటికే నాకు ఇక్కడ మాకు ఉంటుంది. నా మీద టీ పడ్డా కూడా ఓ మై గాడ్ నా మీద టీ పడ్డది, నా కెరియర్ అయిపోయింది. నేను అలా అరుస్తున్నాను బిగ్ బాస్ హౌస్ లో, నా కెరియర్ అయిపోయింది, ఇంకా నా కెరియర్ లేదంటే బిందు మాధవి వచ్చి, ఆర్యానా నీ ఫేస్ మీద పడలేదు ఆర్యానా, నువ్వు ఆగు, నీకు బాడీ మీద పడ్డది టీ, నీ కెరియర్ ఏం అయిపోలేదు అనగానే నాకు బిందు ఆ టైంలో నాకు ఆ మాట చెప్పి వెళ్ళిపించి, నాకు పడ్డదని కాదు, నా కెరియర్ లేదని నేను ఏడుస్తున్నా నేను అంటే. ఆ టైంకి నాకు అది కావాలి, అది ఆ మాట చెప్పింది ఆగు అని చెప్పేసి. అది మాత్రం నా లైఫ్ లో మర్చిపోలేని ఇన్సిడెంట్ రే అమ్మా. ఇలాంటిది నా లైఫ్ లో మళ్ళీ ఎప్పటికీ రాకూడదు అనే ఏదైనా సందర్భం ఉందా మీకు? ఈ కాలడం గానీ ఇలా నాకు నా లైఫ్లో అది వద్దు. నా ఆ మంట వేడి స్కిన్ కాలిపోవడం వా. అలానే హరియానా, ఈ కాస్టింగ్ కౌచ్ అనేది మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం, మమ్మల్ని ఇలా అన్నారు అలా అన్నారు. అలా మీ లైఫ్ లో ఎప్పుడైనా ఫేస్ చేశారా? అంటే మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు వార్నింగ్ ఇవ్వడం కానీ? అసలు ఇది చెప్తే నమ్మవు, మన ఇండస్ట్రీలో నేనైతే ఒక్కసారి కూడా నేను ఫేస్ చేయలేదబ్బా. నాకు అందరూ చాలా పాజిటివ్గా ఈ అమ్మాయికి హెల్ప్ చేద్దాము అని చెప్పి నాకు వర్క్ ఇచ్చిన వాళ్ళే. యాక్చువల్లీ చాలా ప్రొఫెషనల్ గా ఉంది ఇండస్ట్రీ. అవును. సో ఐ స్వేర్, నేను నిజంగా చెప్తున్నా, నన్నైతే ఇప్పటివరకు ఎవరు అప్రోచ్ అవ్వలేదు, నేను చూడలేదు కూడా. నమ్ముతారా మీరు అవి ఉన్నాయి అంటే? ఎందుకు నమ్ముతారు? నా చుట్టే లేనప్పుడు నా చుట్టూ చాలా మంచి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు అబ్బా నా కెరియర్ లో, నా వర్క్ కి. ఈ అమ్మాయికి పాపం మన అమ్మాయి ఈ జాబ్ ఇది ఇస్తే ఇలా తనకి డబ్బులు వస్తాయి, తను ఇల్లు కట్టుకుంటుందా, ఓకే ఈ అమ్మాయిలో హార్డ్ వర్కింగ్, ఈ అమ్మాయిలో కంటెంట్ ఉంది, మాట్లాడగలుగుతుంది, ఈ అమ్మాయికి షో ఇద్దాము, అలా మంచిగా నాకు హెల్ప్ చేసిన వాళ్ళే ఉన్నారు అబ్బా. వాళ్ళు ఎక్కడ నాకు ప్రతి షో హెల్ప్ చేసిన వాళ్ళు ఎక్కడ చల్లగా ఉండాలి. మీరు లక్ నమ్ముతారా, టాలెంట్ ని నమ్ముతారా? టాలెంట్ తో పాటు కొద్దిగా లక్ ని నమ్ముతా. అవునా? యూ షుడ్ బి ప్రిపేర్డ్. టాలెంటెడ్ ఉండాలి, కానీ దానికి నిజంగా కొద్ది లక్ యాడ్ అవ్వాలి, కొద్దిగా కుసంత. నీకు తెలుసా, నాతో పాటు జర్నీలో చాలా మంది టాలెంటెడ్ యాంకర్స్ ఉండింటారు. ఇప్పటికీ కూడా వాళ్ళ టాలెంట్ చూస్తే అక్క హాయ్ అది మాట్లాడతాం. వాళ్ళతో పాటు కూడా మనకేంటంటే కొద్ది లక్ యాడ్ అయింది. సడన్ గా మీకు ₹1 కోటి దొరికితే ఏం చేస్తారు? అప్పులు తెచ్చుకుంటాం.
నీకేంట్రా అప్పులు? అంత అప్పులు లేవులే నాకు, కానీ నా హౌస్ లోన్ తెచ్చుకుంటా. నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఎందుకులే ఆస్తులు గీస్తులు, ఓకే హ్యాపీగా ఉండంత ఉన్నాయి. మీ ఫస్ట్ రిమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు? నేను యాక్చువల్లీ ఫస్ట్ రెమ్యునరేషన్ 7,000 అనుకున్నాను, బట్ నా శాలరీ నాకు 4,000 పడింది అప్పుడు నాకు టైఫాయిడ్ వచ్చి. ఇప్పుడు మంచిగా ఉంది, డిజిట్లు పెరిగినాయి, సున్నాలు పెరిగినాయి పక్కన. మీరు మనుషులకు వాల్యూ ఇస్తారా, డబ్బుకు వాల్యూ ఇస్తారా? నాకు ప్రజెంట్ అయితే డబ్బు ఉంటే మనుషులు ఉంటారు అన్నది నాకు అర్థమవుతుంది సొసైటీలో. కానీ అట్లా ఎట్లా పడితే అట్లా సంపాదించడం ఏది అట్లని కాదు, కానీ మనిషికి వాల్యూ ఇస్తావా డబ్బుకి వాల్యూ ఇస్తావా అని అంటే మాత్రం ఇప్పుడు నా అవసరానికి అయితే నేనైతే డబ్బు ఉంటేనే చుట్టూ మనుషులు ఉంటారు అన్నది నేను గమనించాను. అంటే జెన్యూన్ ప్రేమ కానీ ఒక ఇది లేదంటారా నిజంగా రిలేషన్ కి? సంబంధం దగ్గర నుంచి తప్ప నీకు జెన్యూన్ ప్రేమ ఎక్కడి నుండి రాదు, అది కూడా అవసరానికే ఉంటది. నా పెళ్ళాం అంటే నాకు రోజు వండి పెడుతుంది, నా పిల్లల్ని కన్నదని నీకు ఎమోషన్ వస్తుంది. నా మొగుడు అంటే నెలకి నీ డబ్బులు తీసుకొస్తున్నాడు, నా ఫ్యామిలీని చూసుకుంటున్నాను, నన్ను చూసుకుంటున్నాను, నీకు ప్రేమ వస్తుంది. ఏదో ఒక ఈక్వేషన్ ఉంటే తప్ప నీకు ప్రేమ రాదబ్బా. నిస్వార్థమైన ప్రేమ అంటారు, నీకు నీ రక్త సంబంధంతో కాకుండా ఎక్కడైనా నీకు అనిపించిన ఫ్రెండ్షిప్ లో ఉంటుంది. మరి ఫ్రెండ్షిప్ లో డెఫినెట్ గా ఉంటుంది. నిస్వార్థమైన ప్రేమ, నిజమైన ఫ్రెండ్షిప్ ఉంటే గనక అబ్బా, ఫ్రెండ్షిప్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్. నాకు తెలిసి నీ ఫ్రెండ్ అంటే అమర్దీప్. అవును, అమర్ ఇస్ మై క్యూటీ పై. ఎక్కడ చూసినా వాడు హరియానా హరియానా హరియానా, వాడు ఇక్కడ వచ్చినప్పుడు కూడా హరియానా హరియానా. వాడంత మంచి పర్సన్ నేను ఎప్పుడు చూడలేదబ్బా. వాడంటే నాకు చాలా ఇష్టం, అసలు చాలా రెస్పెక్ట్ వాడంటే. అవునా? ఐ జస్ట్ లవ్ అమర్. నా లైఫ్ లో దేవుళ్ళని పరిచయం చేయడానికి వచ్చాను. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ. నా చుట్టూ పిల్లలు ఎక్కువ లేరు యాక్చువల్లీ, సో నాకు అంత నాలెడ్జ్ లేదు. బట్ నేను వింటూ ఉంటా, 1,00,000 కడుతున్నాం అని చెప్తారు. ఫస్ట్ క్లాస్ కి 2-3 lakhs. ఏంది అసలు అది? నేనైతే ఫ్యూచర్ లో ఇన్ని లక్షల కోట్లు ఉంటే నా పిల్లలు నేను హ్యాపీగా అంగన్వాడీ పంపించుకొని చదివించుకుంటా అబ్బా. నాకు ఏ ప్రాబ్లమ్ లేదు. ఆన్లైన్ లో ఇంటర్నెట్ లో నేర్పించుకోవచ్చు, ఇంగ్లీష్ ఏమైనా నేర్పించుకోవాలంటే సిలబస్ నేర్పించుకోవచ్చు. తర్వాత అంగన్వాడీలో సెర్లాక్ ఫ్రీగా ఇస్తారు, అవన్నీ ఫ్రీగా వస్తాయి, అవన్నీ తీసుకోవచ్చు. ఏదో సాధించాలి, ఏదో చేస్తున్నాం, లైఫ్ స్టాండర్డ్స్ పెరిగిపోతున్నాయి అని అతి చేసేస్తున్నాం, అతిగా ఖర్చు పెడుతున్నాం అనిపిస్తుంది నాకైతే. మనకి ఏం కావాలి, నాలెడ్జ్ తీసుకుని అంత కట్టుకుంటే చాలు. నాకు ఇదే లాజిక్ గేటెడ్ కమ్యూనిటీస్ లో కూడా అనిపిస్తూ ఉంటుంది. నేను గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాను ప్రస్తుతానికి. మా మెయింటెనెన్స్ సో అండ్ సో ఉంది. ఐఎమ్ బీయింగ్ క్లియర్ నా వరకు. ఆ స్విమ్మింగ్ పూల్, ఆ జిమ్, లేకపోతే ఆ స్పోర్ట్స్ ఏరియా, ఇవేవి నేను ఒక 6 years నుండి నేను యూజ్ చేయలేదు వర్ష. గేటెడ్ కమ్యూనిటీలో ఉండి నేను డబ్బులు కట్టి ఎందుకు కట్టాను అంటే నా రిక్వైర్మెంట్ ఏంటి అక్కడ లేదు. బట్ నా సోక్ ఏంటి, నేను గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నా, ఎంటర్ అవుతున్నప్పుడు బిల్డింగ్స్ కనిపించాలి, మనకు కింద పార్కింగ్ ఉండాలి, అక్కడ వరకే. ఈ మిగతా సోకులకి ఖర్చు ఎక్కువ పెడుతున్నాం అంటున్నా నేను. నిజంగా ఒక ఫ్యామిలీ ఉంది, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నిజంగానే సెక్యూరిటీ కావాలి, స్విమ్మింగ్ పూల్ కావాలి, అంటే అవి అవసరం ఉన్న వాళ్ళకి ఓకే. అవసరం లేని వాళ్ళు చూయించుకోవడానికి హంగు ఆర్బాటాలకు మాత్రం వేస్ట్. ఇప్పుడు నేను రియలైజ్ అయింది అయితే అది వర్షం. అండ్ నేను బ్యూటిఫుల్ ఒక ఇల్లు కట్టుకుంటున్నాను నా ఫ్రెండ్స్ తో కలిసి. మేము ఒక 4 floors బిల్డింగ్ కట్టుకున్నాం ఓన్ గా. ఒక ఫ్లోర్ లో ఒక ఫ్రెండ్, ఒక ఫ్లోర్ లో ఒక ఫ్రెండ్, ఒక ఫ్లోర్ లో ఒక ఫ్రెండ్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్. నా లైఫ్ లో నాకు ఒక డ్రీమ్, నాకంటూ ఒక ఇల్లు ఉండాలని. మంచిగా ఒక సీదా సాదాగా మణికొండలో హ్యాపీగా ఒక ఇల్లు కట్టుకున్నా. దేవుడు హరియానా, నిజంగా నువ్వు మాట్లాడుతుంటే నాకు ఎందుకో హ్యాపీ అనిపిస్తుంది. అంటే మనం ఎంతో కష్టపడి వస్తాము, మన పేరు నిలబెట్టుకోవడం కోసం ఎంతో కష్టపడతాము. మనం కట్టుకున్న గూడుని ఎవరో కోలుగొట్టేయడానికి వచ్చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ మీరు ఫేస్ చేసి ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నారంటే నిజంగా నాకు నువ్వు అంటే చాలా ఇష్టం కాబట్టి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. నేను చాలా ఇష్టపడి కట్టుకున్నాను వర్ష ఇల్లు, అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మళ్ళాగే ఇలా కష్టపడి ఒక పేరు నిలబడినప్పుడు ఆ హ్యాపీనెస్ నిజంగా ఎంతమంది ఎన్ని రాళ్ళు మన మీద వేసినా ఆ రాళ్ళన్నీ తుడుచుకొని మనం నిలబడడం అనేది చాలా చాలా గ్రేట్ థింగ్. అండ్ ఇల్లు కట్టే ప్రాసెస్ లో నాకు ఎవరు ట్రూ ఫ్రెండ్స్, ఎవరు ఫ్రెండ్స్ కాదని నాకు తెలిసింది. హానెస్ట్లీ నాకు ఆ మధ్య ఒక 6 lakhs అవసరం ఉండిందబ్బా. నా చుట్టూ 2-3 తెలుసు నాకు ప్రజెంట్ ఈ డబ్బు రిక్వైర్మెంట్ ఉంది అని. కనీసం మాట వరుసకైనా అంటే హాయ్ ఎలా ఉన్నావు ఏంటి అని అడుగుతారు, కానీ నీకు డబ్బులు అరేంజ్ అయినాయా, పోనీ నేను 30,000 20,000 సర్దనా, నువ్వు 6 లక్షలు ఇవ్వకపోవచ్చు, నువ్వు కనీసం ఒక 50,000 సర్దనా అన్నవాళ్ళు లేరబ్బా.
నాకు ఈ జర్నీలో ఎవరు ఏంటి అనేది నాకు అర్థమైంది. చిన్నగా బ్రేక్ ఇచ్చి మాట్లాడడం మానేసి, నాకు కష్టం వచ్చింది అనగానే మెల్లగా పక్కకి వెళ్ళిపోతారా మీరు. బట్ థ్యాంక్ గాడ్ నేను మునిగిపోయే కష్టంలో పడలేదు, లక్కీగా. ఈ రోజు ఇలా ఈ పొజిషన్ లో ఉన్నారంటే చాలా కష్టపడే వచ్చి ఉంటారు. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిలకి ఇలా స్ట్రాంగ్ గా నిలబడి హ్యాపీగా లైఫ్ సెటిల్ అవ్వాలి అంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఏ అమ్మాయి అయినా, ఏ వ్యక్తి అయినా కూడా నిన్ను నువ్వు నమ్ముకొని నేను ఇది చేస్తా అని ట్రై చేయి. నీకు ఫస్ట్ వర్కౌట్ అవుతుందా లేదా తెలుస్తుంది. నువ్వు రోజు రాత్రి పడుకొని రేపు అది చేయాలి, నేను లైఫ్ లో హీరో అయిపోవాలి కాదు, అవుతావా లేదా అనేది చెక్ చేసుకో, ట్రై చేయి. వర్కౌట్ అయ్యిందా అవ్వకపోయినా నీకు ఆన్సర్ వస్తుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను అప్పుడు హీరో అవుదాం అనుకున్నా అని అనుకోవడం కన్నా, అరే నేను ట్రై చేశారా నాకు వర్కౌట్ అవ్వలేదు, అరే నేను ట్రై చేశారా నాకు వర్క్ అయ్యింది అన్న ఫీలింగ్ చాలా బాగుంటుంది. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు నీకు ఏది అనిపించినా, రీల్ అయినా చెయ్యబ్బా, కానీ నీకు అనిపించింది మాత్రం ట్రై చేయి. అట్లీస్ట్ నీ దగ్గర ఆన్సర్ ఉండాలికి, నేను ట్రై చేసినా నాకు వర్కౌట్ అయింది, నేను ట్రై చేసినా నాకు వర్కౌట్ అవ్వలేదు, అప్పుడు నువ్వు కొత్తగా ట్రై చేయడానికి ఆలోచిస్తావు. ట్రై చేయాలి. ఎవడో వచ్చి నువ్వు చేయలేవు, పీకలేవు అని అంటే కూడా పట్టించుకోకు, నువ్వు ట్రై చేయి, నీకే అర్థమవుతుంది నువ్వు పీకుతున్నావా పీకట్లేదా. ఈ ఇండస్ట్రీలో తొక్కే వాళ్ళు ఉంటారు అని వింటూ ఉంటాం మనం. అలా మీ లైఫ్ లో మిమ్మల్ని తొక్కి ఎదిగిన వాళ్ళు కానీ, లేకపోతే ఇలాంటి ఏమన్నా విన్నాయి, నువ్వు ఎప్పుడైనా విన్నావా? తొక్కేసి అంత స్టేజ్కి నేను ఎదిగానారా? మీకు సడన్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి అరియానా, దాన్ని ఆలోచిస్తూ డిప్రెస్ అవుతారా, లేదు దాన్ని లైట్ తీసుకొని ముందుకి ఫార్వర్డ్ అవుతారా? ఫస్ట్ చాలా ఫీల్ అయ్యి, చాలా బాధపడి, చాలా ఏడ్చి బెడ్రూమ్ లోనే ఉండి నేను ఎంత సఫర్ అవ్వాలో అంత సఫర్ అవుతా. అంటే అది అంతే, నాకు అట్లా అలవాటు. నో అని చెప్పేసి ఒక్కసారి అలా వచ్చేస్తా, ఇంకా లైట్ తీసుకుంటా, పడ్డంత పడేసి వదిలేస్తా. నాకు అది ఉంది. నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ కాల్ ఎవరికి చేస్తారు మీరు? అట్లా ఏముండదు, ప్రాబ్లమ్ని బట్టి. ఇప్పుడు నాకు ఏదైనా రిలేషన్షిప్, బాయ్ ఫ్రెండ్ ఇట్లా సజెషన్స్ ఎవరితో నాకు చెప్పాలి, నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి అని చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేయాలంటే నేను రోల్ రైడర్కి ఫోన్ చేస్తాను. ఇప్పుడు చూడు, నా ఫ్రెండ్ రోల్ రైడర్కి ఫోన్ చేసి, రోలీ నాకు బాయ్ ఫ్రెండ్ కావాలనంట. రోలీ ఒక 5 minutes మాట్లాడచ్చా? నాకు బాయ్ ఫ్రెండ్ ఎందుకో ఇంకా కావాలి, రిలేషన్షిప్లోకి వెళ్ళాలనిపిస్తుంది. మొన్న కూడా చెప్పా కదా నీకు. ఏమంటావు? కావాలి అని అనుకుంటే మనకు దొరకాలి, అంటే లైక్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అంట. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఇప్పుడు నాకు పెద్ద పెద్ద క్లాసులు ఇవ్వకు, నార్మల్గా చెప్పు. చెప్తున్నా, నాకు రీసెంట్గా ఒక అబ్బాయి నచ్చాడు రోల్. ఈవినింగ్ అట్లా డిన్నర్కి పిలిచి చెప్దాం అనుకుంటున్నా, నాకు నువ్వంటే ఇష్టం పుడుతుంది, ట్రావెల్ అయిదాము అని. చెప్పు, వర్కౌట్ అవుతుంది అంటావా ఇదన్నా? మనకి మూమెంట్ జరగాల్సిన టైంలో జరుగుతుంది అంతే. నాకు ఏజ్ అయిపోతుంది కదా రోల్. కరెక్టే అంటే నాకు ఏజ్ అయిపోతుంది అంటావా? నాకు ఏజ్ అయిపోతుంది, నాకేం ఏజ్ అవ్వట్లేదు, ప్లీజ్. 20 ఎంత చాలా చాలా. సరే, నేను ఈరోజు ఈవినింగ్ వెళ్తున్నా మరి డిన్నర్కి. ఓకే, నిద్రలో ఉన్నావేమో అనిపిస్తుంది. ఎందుకు ఇట్లా పిచ్చి పిచ్చిగా ఆగమాగం మాట్లాడుతున్నానా? పొద్దున్న లేచి ఒకసారి ఫ్రెష్గా మాట్లాడతామని. ఇప్పుడు వర్షం ఉందని చెప్పి నువ్వు ఎక్కువ మాట్లాడకు, నేను అమ్మాయికి ఇస్తున్నా, మాట్లాడు. హలో, మీరు జాతకాలు చెప్తూ ఉంటారండి. అయ్యో, మీ సాంగ్స్ అంటే మాకు చాలా 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 ఇష్టం. ఈ రోజు మా అరియానా కిసిక్ టాక్స్ కి వచ్చింది. చెప్పలేదు, భాను కూడా చెప్పింది మీకోసం, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నా బ్రదర్ రోల్ ఉన్నాడు అని. అలానే మా ఫ్రెండ్ మీరున్నారని అరియానా చెప్పింది. సో ఇంతమంది గర్ల్స్ కి మీరు ఇంత బెస్ట్ ఫ్రెండ్ గా ఉండడం అంటే పాపం. ఇంతమంది గర్ల్స్ కి బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్న ఆయన కూడా సింగిల్ గానే ఉన్నాడు, అది ప్రాబ్లం. మూవీ టికెట్స్ మన చిన్నప్పుడు ఒకలా ఉండేవి, ఇప్పుడు ఒకలా ఉంటున్నాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ మాట్లాడే అంత అయితే నాకు తెలియదు, కానీ నేను ఏం మిస్ అవుతున్నానో చెప్తాను. నేను నిజంగా చెప్తున్నా, మా ఊర్లో శాంతిమాల్ థియేటర్ లో సినిమా చూడడం మిస్ అవుతున్నా, ఆ 100 days ఫంక్షన్స్ మిస్ అవుతున్నా, ఆ పోస్టర్ల మీద ఇట్లా దండలేయడం మిస్ అవుతున్నా, లైన్ లో నిలబడి టికెట్స్ తీసుకోవడం మిస్ అవుతున్నా. నీకు తెలుసా, 10 rupees కి కూడా మనం లైన్ లో నిలబడి టికెట్ తీసుకునేటోళ్ళం. ఎగ్ పఫ్, థమ్స్ అప్ తాగడం మిస్ అవుతున్నా. హానెస్ట్లీ ఇవన్నీ మిస్ అవుతున్నా. తెలిసినప్పుడు ఎంత ఉండేది? 30 రూపాయలు. ఇప్పుడు ఎంతరా? 700.
అదే నేను అంటున్నా అంగో. పాప్కార్న్ 700 ఏంట్రా? నేనైతే నిజంగా చెప్పనా, మల్టీప్లెక్స్ ల కన్నా సింగిల్ థియేటర్స్ ఉండేవి చూడు, అవి నిజంగా మిస్ అవుతున్నాను వర్ష. మూవీకి వెళ్ళినప్పుడు మన పిచ్చి ఏంటో తెలియదు, పాప్కార్న్ తినాలనిపిస్తుంది. నీకు రోడ్ మీద దొరికే వాటర్ బాటిల్ 20 రూపాయలు ఉంటుంది, నీకు లోపల వచ్చే లోపు అది 100 రూపాయలు ఉంటుంది. ఇది ఎందుకు ఇంత ఇల్లాజికల్? జస్ట్ ఒక ఏసీ రూమ్ లోకి వచ్చినందుకు అది 100 అనేది. నేను ఇట్లాంటి ఖర్చులు మాత్రం ఇది ఓవర్ గా ఉందని అనిపిస్తుంది. మీరు ఈ మధ్య కాలంలో ఎక్కువ షోస్ కానీ ఇవన్నీ చెయ్యట్లేదు, ఎందుకు? గ్యాప్ తీసుకున్నారా, గ్యాప్ వచ్చిందా? నేను ఎప్పుడు అలా ఉన్నాను, నేను నాకు తగ్గట్టే ఉన్నాను. బిగ్ బాస్ అనేది నా ఫ్లో లో వచ్చింది, మీరు నాకు కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు అట్లాంటిది మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది, మళ్ళీ మీరు కనెక్ట్ అవుతారు. సో ఇట్స్ వచ్చిన షోని నచ్చితే మీరు చేసేస్తారు, అంతేకాని నచ్చితే నచ్చకపోయినా అంటే అంతేగా, నా వర్క్ నేను చేసుకుంటూ ఉన్నా. మేబీ మళ్ళీ అట్లాంటిది ఒక స్పాట్ లైట్ పడితే మళ్ళీ మీరు కనెక్ట్ అవుతారేమో. బట్ నేను అలాగనే నేను ఐఎమ్ వర్కింగ్ ఫర్ మై సెల్ఫ్. మీరు టైం ట్రావెల్ చేయాలి అనుకుంటే ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? స్కూల్ డేస్ లోకి వెళ్ళాలనుకుంటున్నాను. అవునా? ఎస్, నేను నిజంగా చెప్తున్నా. నేను లంచ్ బాక్స్ పట్టుకొని వెళ్ళాలనుకుంటున్నాను. చదువుతా లేకపోతే లేదు, నేను నా చైల్డ్హుడ్ ఎంజాయ్ చేస్తా అని చెప్పి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. నేను ఎంజాయ్ చేయలేకపోయా. 1 రూపీకి 4 పిపర్మెంట్లు వస్తాయి, పింక్ కలర్వి రోజ్ పిపర్మెంట్, అవి కొనుక్కోవాలని ఉంది. చిలకడ దుంపలు అమ్ముతారు, అది వెళ్ళి గేట్ లోపలికి వెళ్ళి చేయబెట్టి అది 2 రూపీస్ ఇచ్చే తీసుకోవాలని ఉంది. నీకు ఇష్టమైన సుబ్రహ్మణ్యం స్వామి వచ్చి నీకేం కావాలి అరియానా వెంటనే ఇస్తాను అంటే ఏం కోరుకుంటావు? నన్ను తీసుకెళ్ళిపోమంట. అమ్మో, అంతకుమించి ఇంకేముంది? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నీ లైఫ్ లో ఏదో సాధించాలి, లేకపోతే నీకు ఇది కావాలి, అట్లా ఏం లేదా? దేవుడే వచ్చిన తర్వాత ఇంకేముంది? నాను ఐఎమ్ ఓకే. నేను ఈ మూమెంట్ కి చనిపోయినా కూడా ఐఎమ్ ఓకే. అసలు నేను షాక్ లో ఉన్నా. అసలు ఏదో ఒక రోజు వెళ్ళాలి కదా, ఈ రోజు వెళ్తానేమో. భయంకరంగా వెళ్ళకపోతే చాలు, అంతే. కంప్లీట్లీ ఐ విల్ బి హ్యాపీ నిజంగా అట్లా జరిగినా కూడా. అలానే ఈ రోజు ప్రపంచం మొత్తం అంతం అయిపోతుంది, నీకేం కావాలి అంటే నువ్వేం కోరుకుంటావు? ఆ ఒక్కరోజు అంతం అయిపోయే లోపు ఎవరైతే ఎమోషనల్గా లో ఉన్నారో, ఎవరైతే ఇన్సెక్యూర్గా ఉన్నారో, ఆ ఫీలింగ్ తీసేసి లైఫ్ ఏంటి వాళ్ళకి చూపించమంట. ఎవరైతే పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారో, 1000 రూపాయలు 2000 దగ్గరే ఆగిపోయినరో, వాళ్ళకి ఫుల్గా డబ్బుతో వచ్చే ఆనందం ఏముందో ఆ తృప్తిని ఇవ్వమని చెప్పేస్తాం. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సాధించి మీరు అనుకునే దానికంటే హ్యాపీగా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. వర్ష, కమోన్, ఐఎమ్ సో హ్యాపీ. ఒకప్పుడు నేను లైన్లో నిలబడి ఫస్ట్ నా పార్ట్ టైం జాబ్ పన్నీర్ జల్లే జాబ్. 1800 ఆ రోజు నాకు డబ్బు. నేను అది చేస్తే 3 అవర్స్ నాకు ఆ 1800 వస్తే నేను వెళ్ళి 3000 రెంట్లో 1800 ఇరికించి నేను కట్టాలి అక్కడ రెంట్. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ 1800 ఒక అమ్మాయి దొంగతనం చేసేసింది. ఆ 1800 సంపాదించేదాన్ని. ఇంటర్వ్యూస్కి 1000-1500, ఈవెంట్స్కి నాకు 5000 అలా వచ్చేవి. నేను ఒక్క రోజులో 5-6 జాబులు చేసేదాన్ని. ఐ మీన్ యూట్యూబ్కి ఇంటర్వ్యూ చేసేదాన్ని, జెమ్నీలో లైవ్ చేసేదాన్ని, స్టూడియో 1లో 8 అవర్స్ జాబ్ చేసేదాన్ని. ఇది అయిపోయినాక రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి 24 అవర్స్లో స్కూటీ మీదనే రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళి కార్నివల్ ఈవెంట్స్ చేసేదాన్ని. ఇప్పుడు నా లైఫ్ నాకు అనుకున్నట్టు వచ్చింది, ఒక పేరు వచ్చింది, గుర్తింపు వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఐఎమ్ సో హ్యాపీ. ఈవెంట్లో ఇలా పన్నీర్ చేశాను నేను, ఒక ఈవెంట్ అట్లా పన్నీర్ చల్లాను. నేను వాష్రూమ్ లోకి వెళ్ళి శారీ అందరితో పాటు యూనిఫామ్ గా కట్టుకోవాలంటే, శారీ కట్టుకోవడం రాకపోతే ఎవరో ఒక అమ్మాయి శారీ కడితే అందరితో పాటు యూనిఫామ్ గా నిలబడి నా 2,200 కమిషన్ ఆమెకి, 1800 నాకు. సో నేను నిలబడి అవన్నీ చేశా. నా కష్టం ఎక్కడో దేవుడు చూసి నాకు ఏం కావాలో నా లైఫ్కి అది ఇచ్చాడు. ఇప్పుడు ఇదంతా బోనస్. అసలు చాలా నిజంగా నువ్వు ఇంత చిన్న అమ్మాయి కానీ అసలు నీకు ఎంత మెచ్యూరిటీ ఉంది. మెచ్యూరిటీ కాదు నాన్న, లైఫ్ నేర్పించింది బంగారం. చాలా మంది ఏదో ఒకటి సాధించాలి, ఇంకా ఏదో ఉన్న దాంట్లో హ్యాపీనెస్ లేకుండా ఇంకా ఏదో చేయాలని ఇంకా డిప్రెషన్ లోనే, ఇంకా సంపాదించిన దాంట్లో కూడా హ్యాపీగా లేని వాళ్ళు ఉన్నారు. కానీ నిన్ను చూసిన తర్వాత ఏదో ఒకటి కనెక్ట్ అవుతూనే ఉంది మీరు మాట్లాడే దానికి. నిజంగా మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నాను నేను. ఇప్పుడు ఇంత ఆలోచిస్తున్నానంటే ఆలోచించిన మైండ్ సెట్ ఎంత రన్ అవుతుంది, ఎక్కడ ఏం చూస్తున్నాను నా లైఫ్ లో, ఎలా ఉన్నానని. అవును, ఎన్ని ప్రాబ్లమ్స్ దాటుకొని వచ్చింటే ఇంత మెచ్యూరిటీ నీకు వచ్చిందని ఆలోచిస్తున్నాను. పరిస్థితులు ప్రెసెంట్ నువ్వు హ్యాపీ, అంతే చాలా.
సపోజ్ నీకు ఒక పొలిటికల్ లో ఒక పదవి ఇస్తే నువ్వు ఏ పదవిని తీసుకుంటో దాన్ని ఎలా యూజ్ చేస్తావు? వర్ష నన్ను నమ్ము, హానెస్ట్ గా చెప్తున్నా, నాకు అట్లీస్ట్ మా తాండ్రులో గల్లీ కౌన్సిలర్ అన్న అవ్వాలన్నది నా కోరిక. నేను పాదయాత్ర చేస్తా, నేను నిజంగా చెప్తున్నా, నా వరకు నాకు ఇచ్చిన యూనో వాట్స్ ఎవర్ ప్లేస్ ఉంటుంది కదా, స్ట్రీట్స్ ఇచ్చారనుకో, నేను మా లేడీస్కి ఏం కావాలి, మా కాలనీకి ఏం కావాలి, ఇవన్నీ నేను చూసుకుంటా. నేను నిజంగా ఫ్యూచర్ లో గల్లీ కౌన్సిలర్ అన్న, ఎమ్మెల్యే అన్న, ఏదో ఒకటి అయ్యేలా చేయదేవుడా అని అనుకుంటా తెలుసా. ఐ వాంట్ టు బి ఇన్ పాలిటిక్స్, యూనో. నిజం పాలిటిక్స్ గురించి బాగా తెలిసినట్టుంది హరియానాకి. ఒక రోజు సీఎం అయితే నువ్వేం చేంజ్ చేస్తావురా ఈ సొసైటీలో? ఎవరి అకౌంట్లో అయితే బిలో 50,000 అమౌంట్ ఉందో అన్ని అకౌంట్స్ కి 10 లక్షలు కొట్టేస్తాం. లైఫ్ ఎంజాయ్ చేయాలబ్బా. ఒక్కసారి అన్న లైఫ్ లో రోజు కష్టపడి పిల్లలని, సంసారం అని, జీతాలని, లేకపోతే ఫీజులని, అవని ఒక్క మూమెంట్ అన్న లెట్ దెమ్ ఎంజాయ్ అబ్బా. సరే, ఇప్పుడు దాకా అయితే మమ్మల్ని చాలా 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 ఎంటర్టైన్ చేసి మోటివేట్ చేసి, ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా, మరి న్యూ ఇయర్ ఏంటి సెలబ్రేషన్? ఈ మోటివేషన్స్ తోనే సింగిల్ గా మిగిలిపోయేలా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ హరియానా. మమ్మల్ని చాలా నీ ముద్దు మాటలతో, నీ అల్లరితో, నీ యొక్క క్యూట్నెస్తో బాగా మమ్మల్ని ఎంటర్టైన్ చేసి, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నీ దగ్గర నుంచి ఇలా మాట్లాడడం కానీ, నీకు ఇంత చిన్న వయసులో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ కానీ, ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, చాలా హ్యాపీ అనిపించింది. నీకు ఎలా అనిపించింది కిసిక్ టాక్స్కి రావడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్ష, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అనేది నాకు తెలుసు, బట్ ఇప్పుడు నాకు చాలా క్లియర్గా అర్థమైంది దట్ యు ఆర్ సో హ్యాపీ ఫర్ మీ and you love me so much. Thank you for all the love and I hope ఇది forever ఈ బాండింగ్ ఇట్లా కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. తదాస్తు అవుతుంది. సచ్ అ లవ్లీ షో. నేను రీసెంట్ టైమ్స్లో ఎక్కడ నేను టాక్ షోస్ నేను ఇంటర్వ్యూ చేయడానికి ఇష్టపడతా, కానీ కూర్చొని మాట్లాడడం అనేది నేను అంత సాధించలేదు, అంత లేదు నాకు అనేది నా ఫీలింగ్. మేకింగ్ మీ ఫీల్ దట్ వే. నాకు ఆ కంఫర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ హరియానా. చాలా మంచిగా మాట్లాడావు. అలానే నీ ఫ్యూచర్లో నువ్వేమైతే అనుకుంటున్నావో అవన్నీ జరగాలి. ఎప్పుడు మై క్యూట్ బంగారం ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ నాన్న. హ్యాపీగా ఉండాలి ఎప్పటికీ. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ విషింగ్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ చూడండి, నా భూతం నా భవిష్యత్తు అన్నట్టు రాక్ అయిపోవాలి మీరు. అసలు హ్యాపీ న్యూ ఇయర్. మీరందరూ సేఫ్గా హ్యాపీగా ఇయర్ ఏదైతే సాధించలేదో ఖచ్చితంగా ఈ 2026 మీరందరూ అనుకున్న సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అలానే రీసెంట్ టైంలో డ్రెస్సింగ్ విషయంలో కొన్ని కాంట్రవర్సీలు జరుగుతున్నాయి. దాని మీద మీ ఒపీనియన్? అంటే ఆయన ఉద్దేశం కరెక్టే శివాజీ గారిది. మేబీ పదాల వల్ల అది వైరల్ అవుతున్నట్టుంది, కానీ ఏదైనా ఒక మిస్టేక్ జరిగినప్పుడు దానికి సారీ చెప్పడం కూడా చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎవరిష్టం వాళ్ళది. అవును, ఒక్కటే లైఫ్. ఎప్పుడు బతుకుతామో, ఎప్పుడు చచ్చిపోతామో, ఎప్పుడు రోగాలు వస్తాయో తెలియదు. టెన్షన్ వద్దు మామా, లైఫ్ కి లేదు గ్యారంటీ. ఏ దేవుడిని నమ్ముతారు హరియానా? బేసిక్ గా మమ్మీ పెంచడం అయితే క్రిస్టియన్ లా పెంచింది, బట్ రీసెంట్ టైమ్స్ లో నాకు సుబ్రహ్మణ్య స్వామి అబ్బా. నీకు ఇష్టమైన సుబ్రహ్మణ్య స్వామి వచ్చి నీకేం కావాలి హరియానా వెంటనే ఇస్తాను అంటే ఏం కోరుకుంటావు? నన్ను తీసుకెళ్ళిపోమంట. హరియానా, యా ఐమ్ సీరియస్. దేవుడే వచ్చిన తర్వాత ఇంకేముంది, నాను ఐఎమ్ ఓకే. నేను ఈ మూమెంట్ కి చనిపోయినా కూడా ఐఎమ్ ఓకే. మీ ఫ్యామిలీలో రీసెంట్ గా మీరు ఎవరో మిస్ అయ్యారని నేను విన్నాను. వద్దులేరా బాబు ప్లీజ్. దట్స్ ఫైన్, వద్దులే అబ్బా, నేను డీల్ చేసుకుంటా.